పబ్లిసిటీ కోసం అయితే పోలీస్ స్టేషన్ వరకు కేసుల వరకు వెళ్ళాం కదా. అంటే ఈ టీం నుంచి మీరు బయటికి వెళ్ళినప్పుడు వైరస్ అయితే కొన్ని మాటలు మాట్లాడారు మీ పైన, అంటే లైక్ తక్కువ డబ్బులకి కూడా వెళ్ళిపోతుంది, క్యారెక్టర్ పరంగా కూడా చాలా మాట్లాడారు. సో అప్పుడు మీరు ఎలా తీసుకోగలిగారు? ఎవరైనా కూడా రూమ్ లోకి వస్తావా, పండుకుంటావా, అట్లా ఇట్లా మూవీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అలా అడిగిన వాళ్ళే తప్పించి ఇంతకు ముందు మనం చూసుకుంటే ఫస్ట్ రాకేష్ మాస్టర్ అయిపోయారు, కుర్చీ తాత వచ్చారు, కుర్చీ తాత కలవంగానే మళ్ళీ అగ్గిపెట్టం వచ్చేది. అప్పుడు మీరు చెప్పే మాటలు వాళ్ళని టీం నుంచి తీసేస్తున్నామంటే మళ్ళీ ఇంకా రారు అన్నట్టుగా చెప్తున్నారు. రాకేష్ మస్కి నాకు ఎందుకు గొడవ అయిందో ఈమె ప్రత్యక్ష సాక్షి. కనకలక్ష్మిని వాళ్ళ థర్డ్ వైఫ్ని సపోర్ట్ చేస్తున్నాడని ఆయన కక్ష ఇంతవరకు పెంచుకున్నాడు నా మీద. వీళ్ళు అందరి మీద కూడా ఒక సంపాదన అనేది సంపాదించుకుంటూ వైజాగ్ సత్య ఇలాంటివన్నీ కంటెంట్ క్రియేటివ్ గా ఇలా చేస్తున్నాడు అని కూడా వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమంటారు? మరి మీడియా వాళ్ళు కొంతమంది రెచ్చగొడుతున్నారు అందరిని అన్నాను నేను. ఒక 60% మీడియా ఏంటంటే చెత్తగా ఉంది. ఈ బరిలాక్ రావడం మాకు ఇష్టం లేదండి. ఎందుకండి? ఆమెకి యాటిట్యూడ్ ఎక్కువ. ఇప్పుడు కేఏ పాల్ గారు ఒకప్పుడు ఉన్నారు, ఆయన ప్రపంచాన్ని మొత్తాన్ని దున్నేశాడు. ఆయన అమెరికా అధ్యక్షులు కూడా వచ్చి ఆయన దగ్గర కూర్చునేవారు. ఇప్పుడు పిచ్చోడు అయిపోయినాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ పుణ్యమాని వీళ్ళే పిచ్చోడిని చేస్తారు. తండ్రి కొడుకులు టార్చర్ ఇలాగ చాలా మందిని నాశనం చేస్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. బెట్టింగ్ యాప్ పైన మీరు చాలా రకాలుగా స్పందించారు. అసలు బెట్టింగ్ యాప్ మీకు అతీత ఎందుకు అయింది? నేను హర్షాయి కోసమే మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క ఎంట్రీలో హీరో అనే ఒక ఇమేజ్ వచ్చినట్టు తనకు తాను ఫీల్ అయిపోయినాడు. ఏ ప్రజలకైతే బిస్కెట్లు ఇసిరాడో ఆ ప్రజల్ని హత్య చేస్తున్నాడు. సో చాలా మంచి కార్యక్రమం చేశాడు. హ్యాట్సాప్ అండి నిజంగా యువ సామ్రాట్ రవి గారికి. సో స్వాతి నాయుడు ప్రతిసారి అడల్ట్ కంటెంట్ ఆవేస్తుంది అనుకున్న ప్రతిసారి మరొక వీడియోతో ముందుకు వస్తూనే ఉన్నారు. అసలు దానికల సీక్రెట్ ఏంటంటే నార్మల్ వీడియోస్ చేయదా? తక్కువ టైంలో ఫేమ్ కావాలి, జనాల మనసులోకి వెళ్ళాలి అనేది నా ఒపీనియన్. అయినా కూడా ఎవడెవడో ఎదవలు అంటే వాళ్ళ ఇళ్ళలో ఫ్యామిలీ లేవా, వాడికి అమ్మాయి లేరు, ఎందుకు ఇట్లా నా పేరు ఖరాబ్ చేస్తూ వాళ్ళు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడున్న సమాజంలో చాలా వరకు డౌట్లతోటే నిండిపోయింది. ఈ డౌట్లలోనే ముఖ్యంగా అందరికి సోషల్ మీడియా ఫేమ్ అయిన వైజాగ్ సత్య అట్లనే స్వాతి నాయుడు వీళ్ళు ఒక డ్రామాని క్రియేట్ చేస్తున్నారు అని జనరల్ గా వినిపించే టాపిక్ అయితే ఇప్పుడు సంచలనాన్ని క్రియేట్ చేసింది. అదే విధంగా ఇంకా బిగ్ బాస్ లోకి వేణుస్వామి గారి ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది, అసలు ఆయన నిజంగానే వెళ్తున్నారా లేదా? ఇక అదే విధంగా మనకి చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ పైన కొంచెం ఎక్కువనే స్పందిస్తున్నారు మన వైజాగ్ సత్య. అయితే ఇవన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాం, గుడ్. అయితే ఇప్పుడు మొన్నటి దాకా చూస్తే మీ టీం ఒకటి ఉండేది. ఆ టీమ్ లో ముఖ్యంగా ముందుగా వెళ్ళిపోయారు రాకేష్ మాస్టర్. ఆ తర్వాత వరుస పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే మీరే వెళ్ళకూడుతున్నారా లేదా పబ్లిసిటీ కోసం అని చెప్పేసి ఏదైనా క్రియేట్ చేద్దామని అలాంటివి చేస్తున్నారా? పబ్లిసిటీ కోసం అయితే పోలీస్ స్టేషన్ వరకు కేసుల వరకు వెళ్ళాం కదా. మా ఇద్దరు టైం బాగాలేదు, గొడవ అయింది, మళ్ళీ కలిసిపోయినాము, హ్యాపీ. అమ్మాయి ఫోన్ చేసింది, సత్య నేను చాలా మిస్ అవుతున్నాను అన్నీ అంటది నన్ను. నేను ఆమెను చెల్లి అంటాము. ఏదో మా టైం బాగోక ఇద్దరికిద్దరు అనుకున్నాము. ఒక మహాతల్లి వరకు తల్లి వల్ల ఈ గొడవ అయింది. ఆ మహాతల్లి మాకు బర్త్డే పార్టీ పిలిచింది నన్ను. పిలిస్తే నేను ఎక్కడికి వెళ్ళా మా టీం మెంబర్స్ని తీసుకెళ్తాను కదా, స్వాతి నాయుడిని, ఉప్పల బాలను తీసుకెళ్ళాను. ఇంకా ఆ వీడియో చూసి ఇంకో మహాతల్లి అంటే ఎవరు, రాకేష్ మాస్టర్ వైఫ్ కనకలక్ష్మి ఒక వీడియో పెట్టింది. ఒక పందింటికి 3 పందులు లైట్ డిన్నర్కి పందుల్లా మెక్కుతున్నారని. ఇంకా మాకు కోపం వచ్చింది. ఇంకా మాకు ఎవరైతే పార్టీ పిలిచారో ఆమె ఇంకా మళ్ళీ ఈమె రెచ్చగొట్టాలనో మరి ఏంటో నాకు తెలియదు కానీ మళ్ళీ 3 రోజుల గ్యాప్లోనే మళ్ళీ మాకు పార్టీ పిలిచింది. వద్దమ్మా, ఆల్రెడీ వీడియోలు పెడుతుంది, ఆమెను మళ్ళీ రెచ్చగొట్టినట్టుంటాయి రాకేష్ మాస్టర్ వైఫ్ని, కొన్ని రోజులు గ్యాప్ తీసుకుందాము అన్నాను. స్వాతి నువ్వు కూడా వెళ్ళొద్దు, ఎందుకు మరి ఇలా వీడియోలు చేస్తుంది కనకలక్ష్మి అన్నాను. స్వాతి ఏమో దానికి కోపం తెచ్చుకొని నువ్వు చెప్తే వెళ్ళాలా, నేను చెప్పతే వెళ్ళకూడదని ఆమె వెళ్ళింది. అక్కడే గొడవ అయింది. మళ్ళీ మాకు గొడవ వచ్చి మార్చిలో అయింది అనమాట. గొడవ
మళ్ళీ జూన్లోనే కలిసిపోయినాం. ఒక 3 months మధ్యలో ఎలక్షన్లు వచ్చాయి. నేను ఆంధ్ర వెళ్ళిపోయాను, లేకపోతే 1 monthలోనే కలిసిపోయే వాళ్ళం. నేను ఎలక్షన్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని దగ్గరుండి గెలిపించి వచ్చాను. అంటే మీరు అప్పుడు కొన్ని బయట కూడా ఇచ్చారు కదా, కొంతమంది మా టీం నుంచి ఆమె తీసేయమన్నారు, అందుకని మేము తీసామని కొన్ని ఆడియో రికార్డులు కూడా వినిపించారు. మరి అంటే ఇప్పుడు నన్ను కూడా అన్నోళ్ళు అంటారు, హీఈస్ డిఫరెంట్, హీఈస్ దిస్, హీఈస్ దట్ అని నన్ను అనే వాళ్ళు ఉన్నారు. ఆమె కూడా డిఫరెంట్, ఆమె దిస్, ఆమె డాష్ 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 అన్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ అనుకున్నాం. ఆమె కూడా నన్ను అనింది కొన్ని విషయాలు, బ్రోకరు ఇలాగ తేడా అని అనింది. ఆమెను కూడా నేను కొన్ని అన్నాను. అవన్నీ కోపంలో అనుకున్నావమ్మా. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, గొడవలు ఎక్కడ అవడం లేదు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మధ్యన అవుతున్నాయి. షర్మిలారెడ్డి, మన రేవంత్ రెడ్డి ఒక పీసీసీ చీఫ్లు వాళ్ళు ఎంత తిట్టుకున్నారు కలిసిపోలేదా? అలాగే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఎంత తిట్టుకున్నారు కలిసిపోలేదా? పవన్ కళ్యాణ్, లోకేష్ ఎంత తిట్టుకున్నారు కలిసిపోలేదా? ఇవన్నీ కామనే అనమాట. అదే నేను అనేది. కానీ మీరు అలా వీడియోలు, ఆడియో రికార్డులు కూడా వినిపించడంతో అందరూ కూడా అది నా తప్పేలే. నేను కూడా నిన్న కూడా అదే చెప్పాను కదా, ఒక ఆడపిల్ల నేను అట్లా అనకూడదు, ఆమె కూడా అన్నయ్య అని పిలిచింది, ఆమె కూడా నన్ను అట్లా అనకూడదు. ఏదో కోపంలో అట్లా అయిపోయింది. మా ఫ్రెండ్సే నాకు తిట్టారు, అదేంటి అట్లా తిడుతున్నావు ఆడపిల్లనని. నేను బాధపడ్డా కూడా అప్పుడు. అయ్యో ఏంటి నేనేనా ఇట్లా మాట్లాడానని అనుకున్నాను. ఆమెకు కూడా అలా ఆయన కూడా తిట్టారంట, ఎందుకు మీ ఇద్దరు ఒక బ్రదరు సిస్టర్ లాగా ఉన్నారు కదా, హ్యాపీగా తిరుగుతున్నారు, ఇవన్నీ అవసరమని ఆమెకు కూడా అక్షంతలు పడ్డాయి. నాకు కూడా మా కొంతమంది ఫ్రెండ్స్ నన్ను కూడా తిట్టారు, ఇన్ని రోజులు కలిసి తిరిగారు అట్లా అనొచ్చా ఒక ఆడపిల్లని నన్ను కూడా తిట్టి. నాది కూడా తప్పు ఉంది, ఆమెది 50% ఉంది, నాది కూడా 50% ఉంది. ఎనీవే ఇప్పుడు మేము కలిసిపోయినాము, సంతోషం. అంటే ఇలా కలిసిపోయారు అనుకునేలోనే ఇంకొకరిని విడదీస్తున్నారు కదా. ఎవరిని? ఇంతకు ముందు మనం చూసుకుంటే ఫస్ట్ రాకేష్ మాస్టర్ అయిపోయారు, కుర్చీ తాత వచ్చారు, కుర్చీ తాత కలవగానే మళ్ళీ అగ్గిపెట్ట మచ్చ వెళ్ళిపోయారు. అప్పుడు మీరు చెప్పే మాటలు వాళ్ళని టీం నుంచి తీసేస్తున్నామంటే మళ్ళీ ఇంకా రారు అన్నట్టుగా చెప్తున్నారు. రాకేష్ మాస్టర్ నాకు ఎందుకు గొడవ అయిందో ఈమె ప్రత్యక్ష సాక్షి. కనకలక్ష్మిని వాళ్ళ థర్డ్ వైఫ్ ని సపోర్ట్ చేస్తున్నాడని ఆయన కక్ష ఇంతవరకు పెంచుకున్నాడు నా మీద. అంతకు మించి ఆయనకి నాకు గొడవ ఏమీ లేదు. రెండోది కనకలక్ష్మి, ఆమెది కూడా ఓపెన్ గా చెప్పిస్తున్నాను నేను. ఆమెను ఏంటంటే, నేను ఎందుకమ్మా ఈ వీడియోలు, ఈ చిన్న చిన్న డ్రాయర్లు, ఈ బనీలు వేసుకొని తిరగడాలు, వైజాగ్ రా నీకు ఒక మామూలు బిర్యానీ పాయింట్ పెట్టిస్తున్నాను తీసుకెళ్ళి ఆమెని అక్కడ ఒక రూమ్ తీసి పెట్టడం అవన్నీ చేయడము చేశానమాట. చేసి మళ్ళీ ఆమెకి నేను కొన్ని స్వాతినాడు చెప్పినట్టు చెప్పిన, నాలో ఉన్న మైనస్ అంటారో ప్లస్ అంటారో, నేను కొంతమంది హుకుములు జారీ చేస్తుంటాను, ఇప్పుడు తగ్గించుకున్నానులే. అప్పుడు ఆమెకు కూడా కోపం వచ్చింది, ఆమె కూడా నన్ను తిట్టింది, నేను ఆమెను తిట్టాను. ఆ తర్వాత చూస్తే కుర్చీ తాత అంటారా, ఆయనకు అక్షరాలు తమన్ గారు 20,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 100 మీడియా ఛానల్లో చెప్పాను, ఒక దగ్గర కాదు. 20,000 ఇస్తే 11,000 అలా ఆవిడకి నేనే తీసుకెళ్ళి ఇచ్చిన. తర్వాత ఉన్న 9,000 ఆయన ఖర్చు పెట్టిస్తున్నాడు, మంచి నీళ్ళ ఖర్చు పెట్టిస్తాడు. అందులో కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేసినాం. ఆయనకు దగ్గుతుంటే బ్లడ్ పడిపోతుంది, హాస్పిటల్ తీసుకెళ్ళి నాగోలు నా దగ్గర ఇప్పటికి కూడా రిపోర్ట్లు కాగితాలు అన్నీ ఉన్నాయి, మీడియాకి చూపిస్తాను. మళ్ళీ ఆయనకి బట్టలు లేవు, నాకు మంచి బట్టలు అంటే రిలయన్స్ సెంటర్స్ తీసుకెళ్ళి ఇక్కడే మెట్రో కింద తీసిన చెప్పులు కొన్నా, టవల్ కొన్నా, మిగతా కొంచెం సాగిండు, కొన్ని డబ్బులు ఆయన వైన్ షాపులు పెట్టుకున్నాడు. 9,000 అట్లా అయిపోయింది. ఇంకా మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అంతా నేనే పెట్టుకున్నాను. తర్వాత ఆయన వరంగల్లోన రైల్వే స్టేషన్లోన బిక్కుమంటూ ఉంటే మాకు వేరే ఫ్రెండ్స్ ఇలాగే యూట్యూబర్స్ ఫోన్లు చేస్తే నన్ను అభిమానించే వాళ్ళు కారు వేసుకుని వెళ్ళి తీసుకొచ్చినాం. నీ కలతనగా చూసినాం, హోటల్లో పెట్టినాం, భోజనం పెట్టినాం, అన్ని చేసినాం. మేము తమన్ గారి నేనే తీసుకెళ్ళి అన్నపూర్ణ స్టూడియోకి. నేను మంచి కార్యక్రమాలు చేశానే, నేను లక్షలేం తినలేదే. తినేస్తే ప్రూఫ్లు ఆధారాలు చూపించి నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతా, వైజాగ్ ఉండిపోతా, ఇంకా పేరు కూడా మార్చుకుంటా. ఇంక మరి నేనైతే ₹1 కూడా ఆయన ద్వారా తినలేదమ్మా. ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేశారు, పటాన్చెరులో మా కొడుకు దగ్గరకు వచ్చాను, దౌలతాబాద్ నాకు ఇప్పుడు ఛార్జీకి డబ్బులు లేవు, నువ్వు వేస్తే నేను వస్తా, లేకపోతే ఇక్కడే ఉండిపోతాను భిక్షం అడుక్కుంటుంటే. అక్కడ ఏం చేస్తావు, వచ్చే బాబాయ్ ఎవరిదైనా ఫోన్పే నెంబర్ పెట్టానంటే ఫోన్పే నెంబర్ పెడితే ఇప్పుడు 200 వేసిన, 1 గంట అవుతుంది. ఆయన తప్పు తెలుసుకున్నాడు, వచ్చి సారీ కూడా చెప్పిండు. ఎవరో చెప్పిన మాటలు నేను విన్నాను సత్య, సినిమా వాళ్ళు ఎక్కడ లక్షలు ఇచ్చి మరి మీడియా వాళ్ళు కొంతమంది రెచ్చగొడుతున్నారు. అందరూ అన్నాను నేను, ఒక 60% మీడియా ఏంటంటే చెత్తగా ఉంది, 40% జెన్యూన్ ఉంది. వాళ్ళు కూడా నువ్వు సత్యాన్ని తిట్టు, లేకపోతే స్వాతిని తిట్టు. ఇప్పుడు మేమంతా కలిసిపోయినామా, మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్కి ఏదో ఎంట్రీ ఇచ్చి మమ్మల్ని అందరం తిడుతుండే, మళ్ళీ తిడుతుండే కారులో కూర్చొని. మరి మేము నువ్వు కూడా చూసే ఉంటావు ఎంట్రీ. ఆయన అంతే మరి, ఆయనకు కొంచెం బుర్ర పనిచేయదు, మనం ఏం చేయలేము. నేనైతే ఆయన ఒక తండ్రిలా ప్రేమించాను, అభిమానించాను. ఆయనకు ఒక పరుపు వేసి, మా ఇంటికి వస్తే బెడ్ వేసి, మేమేం తింటే అది తిని, మేము 5 స్టార్ హోటల్కి వెళ్ళినా కానీ, ఒకసారి ఉప్పలవాలికి నాకు 5 స్టార్ హోటల్ ప్రమోషన్ వచ్చింది, ఎక్కడ గచ్చిబాలి, ఆయన కూడా తీసుకెళ్ళాం అక్కడికి.
మేము ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్తున్నాం. ఆయనకి సూటు బూటు ఫస్ట్ టైం ఆయన లైఫ్లో బర్త్డే చేసింది నేనే. అడుగు కావాలంటే ఒక స్టూడియోకి తీసుకెళ్ళి కేక్ కట్ చేయించాను ఆవిడ సమక్షంలో. చాలా సంతోషించాడు, లైఫ్లో నేను కేక్ కట్ చేశాను ఫస్ట్ టైం అని. అలాగే ఆయన సూటు బూటు ఏనాడు వేయలేదు, నా ద్వారానే వేసాడు సూటు బూటు. నేను నాకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్ని పెట్టి ఆయన మీద ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఒక రజనీకాంత్ స్టైల్లో ఒక పాట షూట్ చేసాం. అక్కడ చూసే ఉంటారు అది. ఇందులో పాట ఏది గుంటూరు కారంలో ఉంది, కుర్చీ మడత పెట్టని. అది ఎంత బాగా చేసాను, ఎంత గ్రాండ్గా అసలు ఒక రజనీకాంత్ స్టైల్లో చూపించదు, మిలియన్స్లో పోయింది. నేను ఆయన ఎంతగా ప్రమోట్ చేశాను. ఆయన గుంటూరు కారంలో ఆయన డైలాగ్ పెట్టడం వల్ల ఆకాశమే హద్దున్నంత వరకు వెళ్ళిపోయినాడు. ఆయన నాకంటే చాలా పెద్ద సెలబ్రిటీ కాదని నేను ఒప్పుకున్నాను నేను. కానీ నాలాంటి వాళ్ళు కూడా ఉండాలి కదా ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు. ఆయన తప్ప ఆయన తీసుకున్నారు. ఇంకేటన్నావు అగ్గిపెట్టి మచ్చ గొడవకి ఈమె సాక్ష్యం, ఆమె సాక్ష్యం. దేవుడు సాక్షిగా నేను నమ్ముకున్న వెంకటరమణుడు సాక్షిగా నాకు ఆ గొడవకి నాకు సంబంధం లేదు. నేను ఏ మ్యాప్ వేయలేదు, ఏ స్కెచ్ చేయలేదు. నేను పడుకున్న 4 గంటలు మోషన్స్ విపరీతంగా. ముందు రోజు మా టీంలోనే ఒక ఆమె చేసింది, హుషారాని. ఆమె ఏం చేసింది, రేపు షూటింగ్ కనుక ఈరోజు నాకు ఫిష్ కర్రీ తెచ్చిచ్చింది. అన్న నాకు అవకాశం ఇచ్చా కదా, నేను పార్టీ ఇస్తున్నా తీసుకుంటే. ఆల్రెడీ నేను తినేసానమ్మా, ఎగ్ కర్రీతో అంటే లేదన్న కొంచెం తినానంటే కొంచెం అన్నము ఫిష్ కర్రీ పెట్టిందమ్మా, చేపల పులుసు తిన్నాను. ఇంకా ఆ రోజు నుండి విపరీతంగా నువ్వు నమ్మవు 30 మోషన్స్ అయిపోయినాయి. నేను నా బాధలో నేను పడుకొని ఉంటే వాళ్ళు గొడవలు ఆడుకున్నారు. ఆ విజ్జుగౌడ్ చెస్ట్ కొరికేశాడు ఈయన. ఆ విజ్జుగౌడ్ వాళ్ళ మదర్కి వాళ్ళ మదర్ చనిపోయిందంట. విజ్జుగౌడ్ మదరు చనిపోయిన వాళ్ళు తిరిగి తిరుగుకుంటారా, వాళ్ళ కూతురికి వాళ్ళ వైఫ్కి అందరం తిరిగితే ఆయన గట్టిగా తగిలించాడు. వాళ్ళు పీక్కోవాలి, వాళ్ళు చావాలి. వాళ్ళు తర్వాత ఇది గొడవలు అయిపోయిన తర్వాత నేను దగ్గరుండి వాళ్ళకి బస్సు ఎక్కించాను, ఒక పెద్ద స్టార్ హోటల్ తీసుకెళ్ళి భోజనం పెట్టాను. మళ్ళీ నాకు మందు కావాలంటే మందు డైరెక్ట్ తాగకూడదు బస్సులో అని చెప్పేసి ఒక థమ్స్అప్ బాటిల్ కొని 40 రూపీస్ది సగం థమ్స్అప్ బయట రోడ్డు మీద పంపేసి ఉన్న థమ్స్అప్లో 1/4 మందు పోసి మ్యాన్షన్ హౌస్ మై హౌస్ మూత పెట్టి ఇచ్చినాను. నీకు ఆకలేస్తుంది మచ్చ 10 గంటలు కూర్చోవాలి బస్సులో అని చెప్పి సమోసాలు కొనిచ్చినాను. అక్క నీకేం కావాలని ఆమెకు కూడా కొనిచ్చినాను. అక్కడికి వెళ్ళి మళ్ళీ విషయం కక్కారు నా మీద. సచ్చయ్య దగ్గరుండి కొట్టించాడు, సచ్చయ్య ప్లాన్ చేశాడు. ఇప్పుడు ఒకటమ్మా, నేను ఒకవేళ అంత దుర్మార్గుండా అయితే ఇంతమందిని నేను మెయింటైన్ చేయలేను కదా. 7 సంవత్సరాలుగా ఆయన ఏమో మా ఇంట్లో వచ్చి పండుకునేవాడు కదా స్వాతి, మా ఇంట్లో వచ్చి తినేవాడు. సత్య అంటే ఒక చిన్న పిల్లడిలాగా మనస్తత్వం అయింది. నేను అన్ని భరించాను. మా వీధిలో వాళ్ళు కూడా ఎన్నోసార్లు కొట్టడానికి వచ్చారు, కావాలంటే ఇప్పుడు పిలుస్తాను మైక్ పట్టుకుంటా, ఆయన కొట్టడానికి వచ్చారు. కానీ నేను అంత కాపాడిన మనిషిని నేను ఎట్లా ప్లాన్ వేస్తాను? నిజంగా అట్లా చేసినట్టయితే ఆ పాపం నాకే చుట్టుకుంటుంది కదా. నేనైతే అట్లా చేయలేదు. వాళ్ళు చూసుకోవాలి. నన్ను మధ్యలో ఇరికించడం అనేది చాలా అన్యాయం. ఇవే గొడవలు అంటే ఇంకేట్లేదు. ఏ విధంగా చూసుకుంటే మీకు వచ్చిన కామెంట్స్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వీళ్ళు అందరి మీద కూడా ఒక సంపాదన అనేది సంపాదించుకుంటూ వైజాగ్ సత్య ఇలాంటివన్నీ కంటెంట్ క్రియేటివ్ గా ఇలా చేస్తున్నాడు అని కూడా వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమంటారు మరి? నిజమే. నేను జూబ్లీ హిల్స్లో ఒక 4 ఫ్లాట్లు, బంజారా హిల్స్లో ఒక 4 సైట్లు, గచ్చిబౌలిలో ఒక ఎకరం పొలం కొన్నాను. అవన్నీ వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోమన్నాడు, సీజ్ చేసుకెళ్ళమన్నాడు. ఎందుకంటే నేను అన్యాయంగా సంపాదించాను కదా. నాది ఎప్పుడు కూడా పెట్టే చేయగానే ఎవరు నేను మోసం చేయలేదమ్మా. నువ్వు నిన్న ఏమన్నావు, నాకు ఎంట్రీ కావాలంటే £1 రూపాయి ఆశించానా? పోనీలే, ఆమె అడిగింది, ఒక సిస్టర్ లాంటిది. మరి స్వాతి నేడు రాలేకపోయిందమ్మా, రేపు మా ఇంటికి రా నేను అన్నానా, నువ్వు వస్తానన్నావు. అది నేను ఎవరికైనా హెల్ప్ చేస్తాను, కానీ నేను ఎప్పుడు అట్లా ఆర్టిస్టుల మీద నేను ఏనాడు £1 తినలేదు. నాకు కావాలంటే నేను ప్రొడ్యూసర్ని అడుక్కుంటాను, అగోండి పలానా మనిషిని తెచ్చాను, ఇంత కష్టపడ్డా, నాకు ₹1 ఇవ్వండి అంటారు. కానీ వీళ్ళ పేమెంట్లో ఏనాడు కొట్టింది లేదు అసలు. ఈ టీం ని ఏర్పరచుకోవడానికి కారణం ఏంటి అసలు? ఈ టీం ఏర్పరచుకొని నాకు ఈ టీం పెట్టాలనే ఐడియా నాకు మొదటి నుంచి లేదు. లేకపోతే ఒకసారి రాకేష్ మాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. వచ్చి సత్య, నీకు అందరు సినిమా వాళ్ళు తెలుసు, చాలా మంది ప్రొడ్యూసర్లు తెలుసు కదా, ఒక ప్రొడ్యూసర్ని చూడు, మనము ఆయనకి పాపం కోరిక, ఎవరికి, రాకేష్ మాస్టర్కి బిగ్ బాస్లోకి వెళ్ళాలని. ఎప్పుడు కూడా పాపం బిగ్ బాస్లోకి వెళ్తాననేవారు ఆయన. ఆ కోరిక నెరవేరకుండానే ఆయన చనిపోయినాడు. అలాగే ఒక మూవీ డైరెక్షన్ చేయాలని డాన్స్ మాస్టర్లు ఎంతోమంది మూవీ డైరెక్షన్ చేశారు. ప్రభుదేవ చేశాడు, లారెన్స్ మాస్టర్ చేశారు, అందరూ. ఆయన కూడా ఒక సినిమా తీయాలని కోరిక. 2 కోరికలు తీరకుండానే మహానుభావుడు వెళ్ళిపోయినాడు పైకి. ఆయన మా ఇంటికి వచ్చి ఈమెతోనే ఇక్కడికే వచ్చేవాడు. అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి అనేవాడు. మీ కరాటకాలి నక్కాలి దగ్గర తీసుకెళ్ళి అనేవాడు. కరాటకాలి నక్కాలి ఇంటికి ఆయన ఎక్కడ తీసుకెళ్ళంటే అక్కడ మీ వైజాగ్ తీసుకెళ్ళి బీచ్ చూపించనేవాడు. మీ అమ్మని చూడాలని ఉందిరా అనేవాడు. మా ఇంటికి 2-3 సార్లు వచ్చారు, ఈవిడ కూడా వచ్చింది. అయితే ఆయన అన్నాడు అనమాట, ఇలాగా ఒక ప్రోగ్రామ్ చేద్దాము బిగ్ బాస్కి పోటీగా అంటే. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ జడ్జ్ చేశాను నేను. అందులో ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, నేను, ఆవేశం స్టారు, ఖతర పాప, మేమంతా కలిపి షో చేసాం. మళ్ళీ చేద్దామన్నారు. అది కంటిన్యూస్గా 2 చేసాం. మళ్ళీ అందులో నన్ను చేయమన్నాడు. వద్దంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి అన్నాడు. ఆ క్రమంలోనే బరిలక్కని నేను అందులో పెట్టిన. మళ్ళీ నెక్స్ట్ షోలో బరిలక్క, లైలాపారు, సునిషిత్, మళ్ళీ ఫేస్బుక్ స్టారు, పుల్లయ్య, జూనియర్ రాకేష్ మాస్టర్, వాళ్ళందరినీ పెట్టిన. మళ్ళీ 3వది మళ్ళీ అరకులో చేసాము.
ఫారెస్ట్ బాస్ అని ఇట్లా అనమాట. తర్వాత ఎప్పుడు కూడా నువ్వు సినిమా వాళ్ళే వెళ్ళి అమెరికాలో డ్యాన్స్ వేయడాలు ప్రోగ్రాలు పెట్టుకోవడాలు, జబర్దస్త్ వాళ్ళు దుబాయ్లు సింగపూర్లు వెళ్ళడాలు అంటే మా టిక్ టాక్ వాళ్ళు కూడా ఉండాలి కదా అని చెప్పేసి ఒక ఇది క్రియేట్ చేశాను నేను. ఏది ఇప్పుడు ఈవెంట్స్ అనేసి. అప్పుడు ఈవెంట్లో నేను, రాకేష్ మాస్టరు, ఉప్పల్ బాలు, టిక్ టాక్ దుర్గారావు ఫ్యామిలీ, అగ్గిపెట్టి మచ్చ మేమందరం వెళ్ళి డ్యాన్సులు అలాగా చేసాం అనమాట. సో అదే రమ్మప్రభ గారు ఎప్పుడు అంటారు, వీళ్ళందరూ స్టార్లు, ఈ స్వాతి నాయుడు, ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ వీళ్ళందరూ నువ్వు మధ్యలో దారం అందరినీ గుచ్చోదేరు చేరుస్తావు అంటారు. ఈ క్రమంలోనే నువ్వు కొంచెం మాటలు కూడా పడతామన్నారు. పర్వాలేదు, ఏం కాదు, మా ఫ్రెండ్సే కదా, బయట వాళ్ళు కాదు. అంటే మీరు ఇంతకు ముందు సినిమా అవకాశాలు అనేవి కనిపించలేదు, మీరు రాలేదు కూడా. అయితే మీకు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో పేరుంది, ఎప్పటి నుంచో మీకు ఇండస్ట్రీలో అందరూ తెలుసు. అయినప్పటికీ కూడా ఎప్పుడు సినిమా వైపు ఎందుకు వెళ్ళలేదు? ఎంత తెలిసి కూడా నేను సినిమాల్లో కూడా కనిపిస్తున్నాను కానీ అవి మంచి పాత్రలు రాలేదు, చిన్న చిన్నవి. నా ఫస్ట్ మూవీ చూసుకొని అన్నపూర్ణమ్మ గారి మనవడు, అన్నపూర్ణ గారు జమున గారితో చేశాను, చిన్న రోల్ అది. అలాగే కాలీఫ్లవర్ చేశాను సంపూర్ణేష్ బాబు, అందులో 2 రోల్ క్యారెక్టర్ చేశాను. ఒకటి డాక్టర్, ఒకటి వచ్చేసి కామెడియన్. మళ్ళీ తర్వాత మైండ్ గేమ్ అని ఒక సినిమా చేశాను, జబర్దస్త్ అప్పారావు గారు. నాకు డ్రైవింగ్ బాగా రాదు, ఆ డ్రైవింగ్ చేస్తూ ఉండాలి సినిమా అంతా. జబర్దస్త్ అప్పారావు దగ్గర బ్రదర్ గా చేశాను. మళ్ళీ ఇప్పుడు వెన్నెల కిషోర్ తో రిలీజ్ అంటది శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చేస్తున్నాను. సినిమాలు కూడా అడప చేస్తున్నాను, కానీ సోషల్ మీడియాలో నాకు పేరు వచ్చింది. అమ్మో, నాది పెద్ద చరిత్ర అసలు. ఇక్కడ సోషల్ మీడియాలో నేను చేసిన వీడియోస్ ఎవరు చేయలేదు, పెద్ద పెద్ద లెజెండ్స్. అసలు నిజంగా నాకే షాక్ అనిపిస్తుంది. ఒక పి సుశీల కావచ్చు, ఒక ఎస్ జానకి కావచ్చు, ఒక జమున గారు, ఒక ఎల్ విజయలక్ష్మి గారు, ఒక రమాప్రభ గారు, ఒక శారద, ఒక వాణిశ్రీ, ఒక విజయశాంతి, ఒక కృష్ణరాజు, చంద్రమోహన్, మురళీమోహన్, భాన్చందర్, సుమన్, శరత్ బాబు, మోహన్ బాబు, ఒక లేంటి బాబు. ఆస్కార్ అవార్డులు వచ్చిన వాళ్ళతో కూడా నేను చేశా, కీరవాణి, చంద్రబోస్ తో కూడా. అంటే అందరు పాత వాళ్ళే, కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళు. ప్రతి ఒక్కరి దగ్గర నేను వెళ్తాను. రావు బాల సరస్వతి దేవి అంటే ఆమె ఫస్ట్ ఫీమేల్ సింగర్ ఇన్ తెలుగు సినిమా, ఆమెతో కూడా నేను వీడియోలు చేశాను. పద్మశ్రీలు, పద్మభూషణ్లు, దాదాసాహెబ్ ఫాల్కేలు వచ్చిన వాళ్ళతో కూడా చేసిన. అంత పాత వాళ్ళే నాకు ఇష్టం. ఐ లవ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతే. అంటే ఇప్పుడు జనరేషన్ లో 1-2 సినిమాలు తీయగానే వాళ్ళు ఒక స్టేజ్ కి వెళ్ళిపోతున్నారు. ఫేమస్. ఇప్పుడు కుర్చీ తాతనే తీసుకోండి, ఒక పాటలో ఒక డైలాగ్ చెప్పినందుకే ఆయన ఏదో స్టేజ్ లో పెట్టారు. మరి ఇన్నేళ్ళు అవుతుంది మీ స్టేజ్. అసలు యాక్చువల్ గా మీరు ఇప్పుడున్న పొజిషన్ ప్రకారం హైదరాబాద్ లో ఒక ఇల్లు అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు, మరి ఎందుకు చేసుకోలేకపోయారు? నాకు మా ఊర్లో షాపులు ఉన్నాయి, అదే మీ షట్టర్లు అంటారు కదా మీ సైడ్, ఇల్లు ఉంది, సైట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఐ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై హోమ్ టౌన్. ఇక్కడైతే మాత్రం నాకు ఏం లేదు. ఒక రెంటెడ్ హౌస్ ఉంటుంది, 5,000 రూమ్ రెంట్. నాకు ఇంట్లో వాళ్ళు ఎంత కావాలంటే అంత పంపిస్తారు. 5,000 కావాలంటే 5,000, 10,000 కావాలంటే 10,000. నాకైతే ఏ ప్రాబ్లం లేదమ్మా ఇప్పుడు దాకా. హైదరాబాద్ అయితే మాత్రం నాకు ఎటువంటి ఆస్తులు లేవు. ఒకనొక సందర్భంలో చంద్రమోహన్ గారు ఏదో ఇస్తా అన్నారు, చిన్న రూము. ఎందుకంటే ఆయన ఒక ఇల్లు కట్టుకున్నారు ఫిలిం నగర్ లో. ఆ వెనకాతల షెడ్లు వేసారనమాట కింద వర్క్ చేసే వాళ్ళకి, కార్ డ్రైవర్లకి, ఎవరెవరు కానీ. ఒక చిన్న రూమ్ నీకు ఇస్తాను తీసుకోరన్నారు, కానీ నేనే వద్దన్నా. నాకు వద్దు సార్, ఇంకా మీరు అభిమానం చూపించారు, మీ పక్క సీట్లో నాకు ప్లేస్ ఇచ్చారు, అదే సంతోషం అండి అన్నాను. అలాగే నాకు కొంతమంది సినిమా యాక్టర్లు ఇస్తా అన్నారు, పేర్లు ఎందుకు కానీ మళ్ళీ చాలా మంది ఇస్తా అన్నారు. ఏముంది, ఒక 100 గజాలు ఇస్తే ఒక ఇల్లు అయిపోతుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. ఎవరి దగ్గర తీసుకోవడం, మనం ఏదైనా పెట్టాలి. నాది ఎప్పుడు కూడా నా చెయ్యలుగా ఉండాలని కోరుకుంటా, ఇలా ఉండాలని ఎప్పుడు కోరుకోను. నేనైతే ఎంబీఏ చేశాను హోటల్ మేనేజ్మెంట్, అందరికీ తెలుసు లోకం మొత్తం. నాకు చంద్రమోహన్ గారు 2001లోనే పరిచయం. అప్పుడు నేను చిన్న లిక్కర్లు వేసుకుంటున్నాను అనమాట. బచ్చా గారిని హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాను, 15 ఏళ్ళు అప్పుడు నాకు. అయితే అప్పుడు ఆయన నాకు పరిచయం, అప్పటి నుంచి ఆయన నన్ను వదలలే. కాకపోతే నేను కనిపించలేదు అనమాట, సోషల్ మీడియాలోకి సినిమాల్లోకి రావాలని కనిపించలేదు. ఆయన చాలా సినిమాల్లో నిన్ను పెడతా అన్నారు ఆయన. దుబాడు జగన్నాథము లోన, మళ్ళీ పంచాక్షరి అనుష్క సినిమా, మళ్ళీ వెంకటేష్ సినిమా ఏదో ఆర్తి అగర్వాల్ వెంకటేష్, ఆ సినిమాలో పెడతా. ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమాలు నన్ను చేయమన్నారు. వద్దండి, నేను ఈ హోటల్ మేనేజ్మెంట్ జాబ్ చేసుకుంటా, నాకు సిగ్గు, కెమెరా ముందుకు రాను అనేవారు. ఈ టిక్ టాక్ అయితే ఎప్పుడు వచ్చిందో నేను అప్పుడు ఒక ఇద్దరిని ఆదర్శంగా తీసుకున్నాను. మా పేర్లు కూడా చెప్పాలి. ఫస్ట్ పేరు వచ్చి విలేజ్ సింగర్ బేబీని ఆదర్శం తీసుకున్నాను. ఆమె ఏం చదువుకునే లేదు. ఆమెకి చంద్రబాబు నాయుడు గారు 4 times సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమెకి సత్కారం చేశారు సెక్రటేరియట్ లో. అలాగే ఉప్పల బాలు ఉన్నాడు, ఆయన ఏం చదువుకోలే, ఆయన సంతకమే ఆయనకి రాదు. ఆయన చూస్తే ఈ రోజు పెద్ద తోపు అయిపోయినాడు. చదువు లేని వాళ్ళు ఎంత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే, నేను ఇంత ఎంబీఏ చేశాను కదా, నేను ఎందుకు అవ్వలేనని
వచ్చాను. వాళ్ళిద్దరు కూడా నా అదృష్టం కొద్ది బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. అంటే మీరు ఇప్పుడు మీ తరహాలో చూసుకున్నట్టయితే బిగ్ బాస్ చేశారు, బడే బాస్ అని చెప్పి బిగ్ బాస్ అని చెప్పి ఒక టీమ్ క్రియేట్ చేసుకొని చేయడం, పెద్ద బాస్ కూడా చేశారు, ఇలాంటివి చేశారు. మీకు ఎప్పుడు అనిపించలేదా బిగ్ బాస్ కి వెళ్ళాలి అని, లేదా కాల్ రావడం కానీ? లేదు, నాకు అనిపించలేదు నిజంగా. నేను ఎప్పుడు కూడా పెద్ద పెద్ద కళలు కన్ను. అలాగని మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని వాళ్ళు వాడుకొని కూడా. ఇప్పుడు చంద్రమోహన్ గారు ఉన్నారు, ఆయన ఒక ఫోన్ కొడితే నాగార్జున గారికి నేను ఇమీడియట్ గా వెళ్ళిపోతాను. రమాప్రేప గారు ఉన్నారంటే రమాప్రేప గారికి నాగార్జున గారికి ఎంత పరిచయం మీ అందరికీ తెలుసు. నాగార్జున గారు వెళ్ళి రమాప్రేప గారు కాల్ మీద పడతారు, చంద్రమోహన్ గారు కాల్ మీద పడతారు. చంద్రమోహన్ గారు నాగార్జున గారు ఎన్నో సినిమాలు చేశారు, 9 సినిమా బాస్లో కూడా చేశారు, ఆయన ఎన్నో చేశారు. అలా చెప్పుకుంటూ పోతే నేను ఇట్లాంటి వాళ్ళందరినీ యూజ్ చేసుకున్నట్టు చేసుకోగలను. నాకు అట్లా ఇష్టం లేదు. ఏదైనా మన స్వయం కృషితో మనకి రావాలి అనేగా. నేను ఎప్పుడు నాకు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, కానీ నేను ఎవరితో ఏం ఫోన్ కాల్ చేయించడం కానీ సినిమాల కోసం కానీ ఏం నేను చేయించిన. అలాగని నేనేమి కౌన్ కిస్కా కాదు, నాకున్న పేరు నాకుంది. నన్ను కూడా వైజాగ్ లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఇక్కడ కూడా పెద్ద పెద్ద సినిమా వాళ్ళు, క్రికెటర్లు నాకు చాలా మంది తెలుసు. మా వైజాగ్ వేణుగోపాల్ మీకు తెలిసి ఉంటుంది, ఆయన కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడారు. అలాగే అంబట్ రాయుడు, ఇక్కడికి వస్తే అజరుద్దీన్ గారు, చాలా మంది నన్ను గుర్తుపడతారు, నా బర్త్డేలు వీడియోలు చేస్తారు. సినిమా ఇండస్ట్రీ నుండి క్రికెటర్స్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఇంకేం కావాలి నాకు. వైజాగ్ సచ్ అంటే లక్షలాది మందికి తెలుసు. ఉన్న దాంతో నేను తృప్తిగా ఉంటాయి. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఉప్పల్ బాలు కావచ్చు, స్వాతి నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంత పెద్ద పెద్ద వాళ్ళు. సో నాకు అది చాలు. ఇప్పుడు మన బిగ్ బాస్ లిస్ట్ లో చూసుకుంటే కుమార్ ఆంటీ గానీ, లేదా ఇక్కడ బర్లకే గానీ, వాళ్ళు బిగ్ బాస్ షోకి వర్త్ అంటారు అసలు? కుమార్ ఆంటీ అయితే మాత్రము మంచి వ్యక్తి అండి. ఆమె చాలా కష్టపడి వచ్చింది పైకి. ఎక్కడో గుడివాడ ఆంధ్రాలో, అక్కడ ఏం వర్క్ లేక, అక్కడ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో బాగా లాస్ అయిపోయింది. లాస్ అయిపోయి సంపాదన లేక ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది ఏమో, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది కదా, ఆమె కూడా అది అంటుంది అక్కడ అవకాశాలు లేక నేను ఇంత దూరం వచ్చానని. ఓ అమ్మో, ఆమెకున్న క్రేజ్కి నేనే పిచ్చెక్కిపోయినా. మొత్తం నేషనల్ మీడియా కూడా వెళ్ళిపోయింది ఆమె దుకాణం దగ్గరికి. చాలా మంచి వ్యక్తి, చాలా చక్కగా మాట్లాడుతుంది. ఆమెకు అవకాశం రావడం మంచిదే, కానీ ఈ బరిలెక్క రావడం మాకు ఇష్టం లేదండి. ఆమెకి యాటిట్యూడ్ ఎక్కువ. ఆమె నన్ను మ్యారేజ్ కి పిలిచింది, నాకు మ్యారేజ్ కి నాకు పిలిచింది మా టీంలో. వీళ్ళకి పిలవలేదు, స్వాతి నాయుడు, ఉప్పల బాలుకి. నన్ను పిలిచింది. అయితే నేను ఎక్కడికి వెళ్ళా మా టీం నీళ్ళు తీసుకెళ్తా. స్వాతి నాయుడు, నేను, బాలు మేమంతా వెళ్ళాము. ఒక కారులో వెళ్ళాము, ఒక ఫ్రెండ్ కి పిలిచి ఒక 5,000 ఖర్చు పెట్టుకుని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మాయిలు చూసింది, ఇలా ముఖం తిప్పేసింది. కనీసం దగ్గరికి వచ్చి పలకరించడం కానీ, దగ్గరుండి భోజనం పెట్టడం. అప్పుడు పెళ్లి కూడా అయిపోయింది, ఖాళీ కూర్చోంది కుర్చీలో. ఇప్పుడు పెళ్లి ఉంది, పీటల మీద ఉంది, లేగలేదు అనుకోవచ్చు కదా. మేమైతే బొకేలు పట్టుకెళ్ళాము, నేను ఒక పెద్ద క్రౌన్ పట్టుకెళ్ళాను. అవి ఇలా ఇస్తే ఇలా అందుకొని ఇలా పడేస్తుంది. చాలా రూడ్ గా బిహేవ్ చేసింది. నేను అసలే నాకు తెలుసు కదా, ఎప్పటికప్పుడు సెటిల్ చేస్తాను నేను అనేసాను. ఆ బౌన్సర్స్ అంత దగ్గర కూడాను ఫోటోలు కూడా, ఫోటో మామూలు నేను ఎలాంటి వాళ్ళతో ఫోటోలు తీస్తాను మీ అందరూ తెలుసును. ఒక వాణిశ్రీ, ఒక శ్రీదేవి, ఒక జయప్రదలతో దిగాను, విజయశాంతి లాంటి వాళ్ళతో నేను ఈజీగా ఇంటికి వెళ్ళి దిగుతాను. నేను మీకు తెలుసు, నా స్టేటస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసు, ఒక జమునా గారు కాదు. అయితే ఆమె ఫోటో తీస్తూ నో నాట్ అలౌడ్ అంటుంది. వై అన్నాను. గట్టిగా ఇచ్చుకున్నాను. నువ్వేమైనా ప్రధానమంత్రివా, కేంద్ర మంత్రివా, రాష్ట్రపతివా, ఉపరాష్ట్రపతివా, ముఖ్యమంత్రివా, లేకపోతే డిప్యూటీ సీఎంవా, సెంట్రల్ మినిస్టర్వా, స్టేట్ మినిస్టర్వా, ఎంపీవా, ఎమ్మెల్యేవా, ఎమ్మెల్సీవా, లేకపోతే మేయర్వా, కార్పొరేటర్వా, కౌన్సిలర్వా, ఆఫ్టర్ ఆల్ వార్డు మెంబర్ కూడా నువ్వు కాదు. నీకేం ప్రోటోకాల్ ఉంటుంది? ఏంటి ఇంత బిల్డప్ అవసరమా? స్వాతి నాయుడు అంటే ఆమె ఎంత పెద్ద పేరు, వైజాగ్ సచ్ అంటే ఎంత పెద్ద పేరు. షాక్ అయ్యారు. అంటే అందరం ఒకటి కదా, మేము ఒకటి కదా, ఆయన ఫైట్ చేశాడు. ఉప్పల బాలు ఎంత పెద్ద సెలబ్రిటీ, మాకంటే నువ్వు పెద్ద తోపువా? నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, ఒకప్పుడు బిగ్ బాస్ లోకి, అదే యూట్యూబ్ భలే బాస్ లోకి మా దగ్గరకు వచ్చావు అవకాశాలు ఇవ్వమనుకొని అని గట్టికిచ్చుకున్నాను నేనైతే. నాకైతే ఆవిడకి రావడం అసలు ఇష్టం లేదండి, రాకూడదని అనుకుంటున్నాను. తర్వాత ఏం చేస్తాడు. ఇంకో పేరు ఏం చెప్పారు? మన కుమార్ ఆంటీ, బర్లక్క, వీళ్ళతో పాటుగా వేణుస్వామి కూడా రావడం అనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది. మరి దాని గురించి? అమ్మో, వేణుస్వామి అంటే నిజంగా నాకు గౌరవం ఉందండి. ఆయన మంచి ఇంటలెక్చువల్ కాదనలేదు. నేను ఆయన చాలాసార్లు, నేను 10 ఏళ్ల క్రితం ఆయన చూశాను నేను. ఎందుకంటే నాకు సినిమాలు పిచ్చితో నేను ఏంటంటే అప్పుడు హోటల్లో ఇండస్ట్రీలో చేసినప్పుడు సెలవులు దొరికితే హైదరాబాద్ షూటింగ్లకు వెళ్ళేవాడిని. షూటింగ్లో ప్రతి ఒక్క షూటింగ్ ఓపెనింగ్ ఆయన ద్వారానే అయ్యేది. ఆయనే మంత్రాలు, పూజలు, పునస్కారాలన్నీ. పెద్ద పెద్ద వాళ్ళ సినిమాలకు ఆయనే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, లేకుంటే ఇప్పుడు ఈ జనరేషన్కి వస్తే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్,
రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ సినిమాలంటే ఆయనే. అప్పట్లో ఆయన చాలా సీఎంలతో కూడా ఆయన క్లోజ్ గా ఉండేవారు. ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు. కొన్ని ఆయన చెప్పిన మంచిగా అవుతున్నాయి. ఆయన ఏం చెప్పాడు, సమంతను నాగ చైతన్య విడిపోతారు అన్నాడు. నాకు అది నచ్చలా. పెళ్ళి 2వ రోజే అన్నాడు. ఏంటో మరి విడిపోయినారు వాళ్ళు. అలాగే చిరంజీవి వాళ్ళ ఇంటికి వారసుడు రాడు, వారసురాలు వస్తుంది అన్నాడు. అదొకటి అయ్యింది. కొన్ని తప్పులు కూడా చెప్తున్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2వ ముఖ్యమంత్రి అవుతాడు అన్నాడు. అవ్వలేదు, చిత్తుగా ఓడిపోయాడు ఆయన. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా అంత ఘోరంగా ఓడిపోలేదు. కనీసం 1/10% కూడా ఆయనకి ఎమ్మెల్యేలు రాలేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా లేదు. ప్రతిపక్షవాద అంటే ఏంటి అని చాలా మంది నాకు అడుగుతున్నారు. ప్రతిపక్షవాద అంటే చెప్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదు. ఎందుకంటే కనీసం ఒక 10% అయినా ఎమ్మెల్యేస్ రావాలి. అంటే ఆల్మోస్ట్ 18 to 20 ఎమ్మెల్యేస్ వస్తే ఆయనకి ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రతిపక్ష హోదా వస్తే ఏమి ఇస్తారంటే ముందు వరుసలో కూర్చోబెడతారు అసెంబ్లీలో మనం మాట్లాడుతుంటేటప్పుడు. అదొకటి. రెండోది సెక్యూరిటీ ఇస్తారు ఫుల్ గా. ఆయన ఎక్కడికి వెళ్ళినా చుట్టూ పోలీసులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. మూడోది ఆయనకి ఏంటంటే డైరెక్ట్ గా అసెంబ్లీ గేట్ల వరకు కారు వెళ్ళిపోతుంది. అక్కడ గేట్ దిగి ఒక డోర్ బంద్ దాటి వెళ్ళాలి అంతే. నాలుగోది స్పెషల్ ఛాంబర్ ఇస్తారు అక్కడ అసెంబ్లీలో. ఆయన ఇప్పుడు అవి ఏవి ఇవ్వరు. మనం చూసారా చిరంజీవి, ప్రభాసు, రాజమౌళి వాళ్ళందరూ వెళ్ళారు ఎవరి దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. ఆయన ఏం చేశాడు, అసెంబ్లీ బయట కారు ఆపించి అందరూ ఎండలతో 1 kilometer నడుచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితి. ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే. అదే ఒక ప్రతిపక్ష హోదా ఉంటే డైరెక్ట్ లోపల కారు ఎలా చేస్తారు, ఆయన కారు ఎలా చేయరు. ఒక మామూలు దీనిలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడు, 11 మంది ఎమ్మెల్యేలు వస్తే ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు అంటున్నారు. మరి ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకి 23 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. అంటే 10% కూడా దాటి ఆల్మోస్ట్ 15% వరకు వెళ్ళాడు ఆయన. మరి ఆయనకు నువ్వు ఏమన్నావు, అసెంబ్లీలో నీకు 23 మంది ఉన్నారు, ఒక 5 మంది ఎమ్మెల్యే నేను లాగేశానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు అన్నాడా లేదు, ఈయన అన్నాడు కదా. సో అలా అనమాట. అది వేణుస్వామి ఏంటంటే మళ్ళీ జగన్ వస్తాడు అన్నాడు, కానీ ఆయన చిచ్చిత్తుగా ఓడిపోయాడు. కేసీఆర్ వస్తాడు 3వ సారి అన్నాడు, కేసీఆర్ కూడా చిచ్చిత్తుగా ఓడిపోయాడు అనమాట. అలాగే ప్రభాస్ కోసం కూడాను, ప్రభాస్ ఇంకా అటర్ ఫ్లాప్ పైకి రాడు అన్నాడు లేదో, ఇంకా సలార్ సూపర్ డోపర్ హిట్ అయిపోయింది. కలికి అయితే ఇంకా ఆకాశం అద్దన్నట్టు వెళ్ళిపోయింది. కొన్ని దగ్గర ఆయన బోల్తా కొడుతున్నాడు. వాళ్ళ వైఫ్ కూడా నాకు తెలిసి 2-3 సార్లు కలిసాను, వాణి అని. ఆమె మంచి యాంకర్ కూడా చేసింది చాలా ఛానల్లో, నన్ను ఆమె గుర్తుపడుతుంది. ఆమె కూడా మంచిదే. కాకపోతే ఆయన ఏంటంటే ఆయన చాలా రిచ్, ఆయన చాలా సంపాదించుకున్నాడు. ఆయనకి పబ్బులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. కాకపోతే ఆయన బ్రాహ్మణ్ కులస్తుడు అయ్యింది. కొన్ని పిచ్చి మాట్లాడుతూ అవి నచ్చవు నాకు. నేను దేవికి నైవేద్యంగా మాంసం పెడతాను అంటున్నాడు. ఎక్కడైనా మాంసం పెడతారా? కొన్ని అదే పిచ్చోడ్లో ఏంటో మరి ఏమో తెలియట్లేదు. కానీ ఆయన అయితే ఇంటెలెక్చువల్ అమ్మ. ఇప్పుడు కేఏ పాల్ గారు ఒకప్పుడు ఉన్నారు, ఆయన ప్రపంచాన్ని మొత్తాన్ని దున్నేశాడు. ఆయన అమెరికా అధ్యక్షులు కూడా వచ్చి ఆయన దగ్గర కూర్చునేవారు. ఇప్పుడు పిచ్చోడు అయిపోయినాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ పుణ్యమాని వీళ్ళే పిచ్చోడిని చేస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాడు కేఏ పాల్ని పిచ్చోడు. ఎందుకంటే వాళ్ళ అల్లుడిని లేపాలని, అనిల్ కుమార్ని లేపాలి, ఈయన తొక్కాలని చెప్పి కేఏ పాల్ అకౌంట్లన్నీ బ్లాక్ చేసి, ఆయన కేఏ పాల్కి సంగారెడ్డిలో 200 ఎకరాలు ఉంది, అవన్నీ లాక్కొని ఆయన పిచ్చోడిని చేసింది ఎవరంటే ఇగోండి రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వల్ల నాకు తెలిసి 4 చాలా అన్యాయం అయిపోయారు. ఫస్ట్ కేఏ పాల్ ఆయన్ని పిచ్చోడిని చేస్తారు. అంటే వాళ్ళ అల్లుడు అనిల్ పైకి లేపడానికి. రెండోది రామోజీరావు అసలు ఎంత ఒక భారతరత్న కంటే పెద్ద ఆయన. ఆయన్ని కూడా పిచ్చోడిని చేసేసి ఆరోగ్యం చెడగొట్టేసి ఆయన్ని కూడా పైకి పంపించేశారు. తర్వాత పరిటాల రవి, ఆయన ఎంత పెద్ద లీడర్, పులి అనేవారు ఆయన రాయలసీమలో, ఆయన్ని చంపేశారు. అలాగే మన పల్నాడు సింహం అనే కోడెల శివప్రసాదరావు హోమ్ మినిస్టర్గా, స్పీకర్గా చేశాడు. ఆయన్ని కూడా మొత్తం పట్టును పెట్టుకున్నాడు. ఆయన ఉరే పోసుకున్నాడు, వీళ్ళు టార్చర్ భరించుకోలేక. ఈ తండ్రి కొడుకులు టార్చర్, ఇలాగే చాలా మందిని నాశనం చేస్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. నాకు చరిత్ర తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను, ఎక్కడో పేపర్లో చదవడం కాదు. సో వేణుస్వామి కంటే మరి ఇదేనండి ఆయన క్యారెక్టర్. ఇప్పుడు ఆయన మొత్తం అన్నట్టు అనౌన్స్మెంట్ ఇచ్చినట్టు ఉన్నాడు కదా, ఇంకా యాస్ట్రాలజీని వదిలేస్తానని. ఆయనకి ఏంటంటే బాగా రిచ్, ఇక్కడే మెదక్ దగ్గర సంగారెడ్డి అయింది. నేను 2-3 సార్లు కలిసాను కూడా ఆయనకి ఏంటంటే ఎప్పుడు పబ్బుల్లో కూర్చుంటాడు. మరి ఏ విధంగా ఉంటుంది మరి ఆస్ట్రాలజిస్ట్? మంచిదే కదా, అప్పుడు అందరికి చెప్తాడు జాతకాలు. స్వాతి నాయుడు ఉప్పలపల్లి అంటే వెళ్తే వాళ్ళకి చెప్తాడు, ఏంటమ్మా నువ్వు ఏమవుతావు అని చెప్తాడు. ఆయనకైతే అర్హత ఉందండి, ఆయన పెద్ద సెలబ్రిటీ. ఆయన పెద్ద వాళ్ళు పక్కన కూర్చుంటాడండి. ఒక చంద్రబాబు నాయుడు, ఒక కేసీఆర్, ఒక జగన్మోహన్ రెడ్డి, మహేష్ బాబుల పక్కన కూర్చుంటాడు ఆయన. సెలబ్రిటీ నార్మల్ హ్యూమన్ తో కరెక్ట్ గా ఉండగలుగుతాడు అనుకోవచ్చు? ఉండలేడు, కష్టమే. ఒక 1 week లో పంపించేస్తారు బయటికి. అంటే కొంచెం ఆయనకి ఫేమ్ ఉంది కదా, అందరూ కూడా ఆదరణ బాగానే పొందుతారు. ఒక 1 week లో పంపించేస్తారు బయటికి. ఎంత ఉన్నా కానీ ఆయన కాంట్రవర్షియల్ కదా, కాంట్రవర్షియల్ చేస్తాడు. దానివల్ల షోకి కూడా యూజ్ అవుతుంది. ఆయనకైతే అర్హత ఖచ్చితంగా ఉంది.
తర్వాత ఈ కుమారి ఆంటీ ఎప్పుడు పేదరికం నుండి వచ్చి ఇప్పుడు ఒక సెలబ్రేట్ అయింది, పెద్ద పెద్ద షోలు కూడా చేస్తుంది. సుమా లాంటి యాంకర్ సుమా లాంటి వాళ్ళే పొగుడుతున్నారంట ఆమెని. ఆమె ఎంత గొప్పదై ఉంటుంది. ఈ బరిలాక్ అయితే మాత్రం వేస్ట్ అండి. ఆమెకి చాలా యాటిట్యూడ్ ఎక్కువ. వాళ్ళ ఆయన ఆమె ఏదో ఒక పాట తీసుకున్నారట కదా, ఆల్బమ్ సాంగ్, అది ఎవరో పెట్టుకున్నారని చెప్పేసి ఇప్పుడు ఒక సాంగ్ ఉంటుంది సినిమా సాంగ్. మాలాంటి వాళ్ళ మేమందరం ఏంటంటే ఇమిటేషన్ చేస్తాం. వాట్ ఈస్ టిక్ టాక్ ఇమిటేషన్ ఆఫ్ సినిమా యాక్టర్స్. సినిమా యాక్టర్స్ ని మేము ఇమిటేట్ చేస్తూ చేసుకుంటాం. అది మా సరదా. ఎందుకంటే మాకు ఎలాగో రాజమౌళి గారు సుకుమార్ గారు పెట్టరు సినిమాల్లో, మేము ఏదో మాకు వచ్చిన ఈ సోషల్ మీడియాలో మేము చేసుకుంటాం. అది కూడా తప్పట. మా పాటకు మీరు ఎందుకు యాక్ట్ చేస్తారు, మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాము, రాజమౌళి అడగలేదు, RRR కి మేము అందరం చేసాం డాన్సులు, ఆయనే మాకు అడగలేదు, ఈమె అడుగుతుంది. నువ్వు అట్లాంటి సహించలేని దాను, వాడవలేని దాను ప్రజల బాగోగులు ఏం చూస్తావు? ఓన్లీ నేను ఎంపీగా పోటీ చేస్తే 50,000 ఎంత ఖర్చు అవుతుందండి. వాళ్ళు అంతా తీసుకుంటారు. ఎమ్మెల్యేగా ఎంపీగా డబ్బులు కట్టించుకునే ఎమ్మెల్యేకే తక్కువ 10,000 ఎంత తీసుకుంటారు, ఎమ్మెల్యేకి అయితే 50,000 తీసుకుంటారు. మాకు దానికి కూడా కనీసం డబ్బులు లేవండి, బట్టలు కూడా లేవండి, ప్రచారం చేయడానికి వాటర్ ఎక్కడానికి కూడా డబ్బులు లేవండి. అంటే అందరూ లక్షలు వేలు ఇస్తే అంతా ఉదయం పోగేసుకొని ఇమీడియట్ గా పెళ్లికి చాలా గ్రాండ్ గా తీసుకుంది. ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకుంటారు కదా ఒక రిసార్ట్, అలాంటి రిసార్ట్ లో ఫామ్ హౌస్ లో పెద్ద ఇదేసి 10 మంది బాడీ గార్డ్ లా ఏమంటారు బౌన్సర్స్ పెట్టుకొని చేసుకుంది. మీడియా ఇంకా అక్కడ మళ్ళీ ఒకప్పుడు తిన్నీకే లేదన్న, మరి డబ్బా అంతా ఎక్కడికి వచ్చింది? ఇదంతా ప్రజల సొమ్ము కాదా? నీ పాట ఏదో ప్రజలు ఏదో సరదాగా పెట్టుకుంటేనే సహించలేకపోయినావు. ఎవరు ఇప్పటి వరకు అబ్జెక్షన్ చేయలేదండి. ఇప్పుడు ఘంటసాల గారి పాటలు మేము తీసుకుంటాము ఇమిటేషన్ కోసము, తర్వాత పి సుశీల్ గారు, చిత్ర గారు ఎంతమంది తీసుకోలేదు. ఆ రైట్స్ మాకు ఉంటాయి. అది కూడా ఆమె ఇంకా ఆ మాత్రం కూడా అవగాహన లేదు. మళ్ళీ ఏమంటే నాకు టీచర్ పోస్ట్ రాదు అంటది. అసలు ఆమె ఏం చదువుకుందో క్లారిటీగా చెప్పదు. డిఎస్సి ఫుల్ ఫామ్ అంటే చెప్పలేదు, టీటీసీ టీటీడీ అంటారు కదా, ఆ ఫుల్ ఫామ్ కూడా చెప్పలేదు. నేను టీచింగ్ ప్రొఫెషన్ కాదు కదా, నాకు తెలియదు. హోటల్ ఇండస్ట్రీ కోసం అని చెప్తా కానీ ఆమెకు వాటి కోసమే తెలియదు, అసలు అవగాహన లేదు. ఎవరైతే అవన్నీ తెలిస్తేనే టీచర్ పోస్ట్కి వెళ్ళాలా అంటుంది. ఒక ఎంట్రీ లేదు చూసాను. సో మా ఆమె అయితే అర్హురాలు కాదు, మంచిది కాదు ఆమె. ఇట్లానే మీ టీమ్ లో వాళ్ళలో ఎవరిని మీరు ప్రిఫర్ చేస్తారు వెళ్ళాలంటే? నేను ఎప్పటి నుంచి ఉప్పలవాళ్ళు వెళ్ళాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన జీవితాశయం అని చెప్తాడు, చచ్చిపోతాడేం భయం వేస్తుంది నాకు. బిగ్ బాస్ కి వెళ్ళాడు, ఎవరో 10 మంది జనాలు కనిపిస్తారండి, ఉప్పుల బాలిని బిగ్ బాస్ పంపించండి, వీడియో చేయండి అంటాడు. వాళ్ళందరూ ఉప్పుల బాలిని బిగ్ బాస్ పంపించాలి అంటారు. నేను ఎక్కడ TV5, ABN ఇలాంటి ఛానల్ ఎక్కడైనా చెప్తుంటాను. సో ఆయనకు వచ్చిన తర్వాత అప్పుడు అందరూ వెళ్ళాలని కోరుకుంటానండి. అంటే లాస్ట్ టైం మీరు చూసారు కదా, నార్మల్ హ్యూమన్ కింద తీసుకున్న పల్లవి ప్రశాంత్ విషయంలో ఎన్ని ఇష్యూస్ జరిగాయో. సో ఇప్పుడు నార్మల్ పీపుల్ ని తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు బిగ్ బాస్ నుంచి. సో ఇంతమంది నేమ్స్ ని పోటీగా పెట్టుకుంటే మరి ఇప్పుడు తీసుకునే అవకాశం ఉంటుందంటారా మరి కొత్త వాళ్ళని? ఇప్పుడు బిగ్ బాస్ లో అన్ని జాతుల్ని పెడతారు. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని, టీవీ ఇండస్ట్రీ వాళ్ళని, సోషల్ మీడియా వాళ్ళని, ఫిలిం సింగర్స్ ని, ఫిలిం డాన్సర్స్ ని, నువ్వు అన్నట్టు కామన్ మ్యాన్ ని అందరినీ పెడతారు. మరి అదే నడుస్తుంది ఇప్పుడు 7 సంవత్సరాలుగా. ఇప్పుడు ఇది 8వ సంవత్సరంలోకి వచ్చింది. చూడాలి మరి ఎవరు వస్తారో ఏంటో. మరి కిరా కార్పి కూడా వస్తారంటున్నారు. ఎవరెవరు వస్తారో మనకు తెలియదు మరి మనకి. ఓకే, సో ఇదే విధంగా మీరు ఇంకా రీసెంట్లీ ఇంటర్వ్యూస్ లో చూస్తుంటే బెట్టింగ్ యాప్ పైన మీరు చాలా రకాలుగా స్పందించారు. అసలు బెట్టింగ్ యాప్ మీకు అతీత ఎందుకు అయింది? అసలు బెట్టింగ్ యాప్ అనేది డ్రగ్స్ కంటే చాలా డేంజర్, పేకాట కంటే డేంజర్, మందు కంటే డేంజర్, అన్నిటికంటే డేంజర్. నేను హర్షాయి కోసమే మాట్లాడుతున్నాను ప్రతి ఒక్క ఎంట్రీలో. ఈ హర్ష ఏంటంటే ఫస్ట్ ప్రజల్లోకి వచ్చాడు, ప్రజలకు 10 బిస్కెట్లు వేస్తాడు, హీరో అనే ఒక ఇమేజ్ వచ్చినట్టు తనకు తాను ఫీల్ అయిపోయినాడు. అఫ్ కోర్స్ కొద్దిగా గొప్ప వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏ ప్రజలకైతే బిస్కెట్లు ఇస్తున్నాడో ఆ ప్రజల్ని హత్య చేస్తున్నాడు. హత్య అంటే ఏంటి, వాళ్ళ పిల్లలందరినీ బెట్టింగ్ అనే ఒక మహమ్మారి కోపంలో లాగుతున్నాడు. ఆ ద్వారా బెట్టింగ్ వేయిస్తున్నాడు, ఆ డబ్బు అంతా జోబులు వేసుకుంటున్నాడు, అవి సినిమాలు తీసుకుంటున్నాడు, లేకపోతే రేపు రాజకీయాల్లోకి వస్తాను అంటున్నాడు, 5 స్టార్ హోటల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఆయన ఏమనుకున్నానంటే ఒక రాబిన్ హుడ్ అనుకున్నాను స్టార్టింగ్ లో. రాబిన్ హుడ్ అంటే ఏంటి, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొచ్చి పేదలు పంచుతాడు. నేనేమనుకున్నాను, ఈయన ఎవరో NRI దగ్గర డబ్బు తీసుకొచ్చి వీళ్ళకి రోడ్లు వేయడము, ఈ బర్రీలు పంచడము, లేకపోతే పెట్రోల్ పోయడము, ఈ 5 స్టార్ హోటల్లో భోజనాలు పెట్టడం చేస్తున్నాడేమో అనుకున్నాను. కానీ ఈయన రాబిన్ హుడ్ కాదు, ఈయన వీరప్పన్. వీరప్పన్ అని తెలుసు కదా, కర్ణాటకలో ఉంటాడు కదా, చందనం
స్మగ్లింగ్ కావచ్చు, ఏనుగులు చంపేసి దంతాలు అమ్ముకోవడం అట్లాంటిది. ఆయనతో ఎందుకు పోల్చినంటే ఆయన వేరే పని కూడా స్టార్టింగ్ లో ఏం చేసేవాడు, ఆ అడవి ప్రాంతంలో బిస్కెట్లు ఇలా వేసేవాడు. అమ్మో మంచి పేరు వచ్చిందని అనుకున్నారు అందరం. తర్వాత ఆడు చేసే పని ఏంటి, ఏనుగులు చంపడము, ఆ దంతాలు అమ్ముకోవడము, లేకపోతే ఒంటెళ్ళు చంపడము, ఆ చర్మాలు అమ్ముకోవడము, లేకపోతే చందనం ఎర్రచందనం చెట్లు కొట్టడం, అవి విదేశాలకు అమ్మడం అట్లా చేసిండు. లాస్ట్ లో తెలిసిపోయింది కదా, ఆయన చంపేసింది కదా గవర్నమెంట్. సో ఈయన్ని కూడా చంపేయాలి, చంపేయడం అంటే అది జైల్లో వేసేయాలి. ఎందుకంటే ఈయన ఈ యాప్లు అనేవి బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేస్తున్నాడమ్మా. ఒకప్పుడు ఇదే క్వశ్చన్ నేను అడిగాను ఆయనకి. నేను ఆయన 2 times కలిశాను వైజాగ్లో. ఏంటంటే మీరు ఇంత ఫిలాంథ్రోపిక్ వర్క్ చేస్తున్నారు కదా, ఇంతమందికి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ డబ్బు ఎక్కడిది, మీకు ఎవరైనా ఎన్ఆర్ఐలు ఇస్తున్నారా, లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించింది? యూట్యూబ్లో అయితే అంత ఇన్కమ్ రాదు, అందరికీ తెలుసు. ఎన్నో మిలియన్స్ వస్తేనే ఒక 10,000 పడతాయి డాలర్స్. లేకుంటే ఏంటంటే లేకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే నో 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 అండి, మీరు ఏం క్వశ్చన్ అడిగారండి, ఇట్స్ పిచ్, మీ ఇంగ్లీష్లోనే మాట్లాడాడు, ఇది ఒక పిచ్ క్వశ్చన్ అన్నాడు. ఓకే థ్యాంక్ యూ అని అన్నా. నాతో బాగానే ఉన్నాడు, ఫొటోస్ అవన్నీ ఇచ్చాడు. తర్వాత ఏమో ఉప్పుల వాళ్ళు వస్తే ముఖం అప్పడాలా పెట్టేశాడు. ఈయన ఎవరు తీసుకొచ్చారు, నో నాకు ఫోటోలు వద్దు, వీడియోలు వద్దు అన్నాడు. మరి ఆయన కూడా మనిషే కదా. అప్పటి నుండి ఆయన అంటే మాకు ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ యువ సామ్రాట్ రవి అన్న ఆయన ఎన్ఆర్ఐ ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, ఆయన మొత్తం ఈయన బండారం అంతా బయట పెట్టేశాడు. ఆయన ఎన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడో అవన్నీ కూడా వీడియోస్ చూపించాడు. మేము సుమన్ టీవీలో TV5 అన్నీ చూసాము. సో చాలా మంచి కార్యక్రమం చేశాడు. హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా యువ సామ్రాట్ రవి గారికి. ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ల వలన ఈయన ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు అనుకో, యూత్ అంతా ఏమనుకుంటారు, ఆయన ప్రమోట్ చేస్తున్నాడు కదా మనకు పైసలు బాగా వస్తాయి అనుకుంటారు. ఇంకా అది ఓపెన్ చేస్తే అక్కడ లోపల చూస్తే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అని ఉంటుంది. పాకిస్తాన్ మీద ఇండియా ఎక్కువ గెలిచింది కదా, సో ఇండియా మీద వీళ్ళు డబ్బులు ఒక 50,000 పెడతారు. ఎక్కడ నుండి తెస్తారు అవి? వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ అమ్మ మెడలో చైన్ తీసేయడము, ఉంగరం తీసేయడము, అవన్నీ వేరే వాళ్ళ దగ్గర పెట్టి డబ్బులు తెచ్చి పెడుతున్నారు. ఇక్కడ ఇండియా గెలుస్తుంది కానీ డబ్బులు రావడంలా, విత్డ్రా చేస్తే రూపాయి రావడంలా. కానీ ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? హర్ష జోబిలోకి. ఆ యాప్స్ ఉన్నాయి కొన్ని, ఏదో కుబేరా యాప్ అట, మంచి పేరు పెట్టారు. తర్వాత విజన్ యాప్ అట ఒకటి, బూమ్ యాప్ అంటే ఒకటి, బెట్టింగ్ యాప్స్. ఈ యాప్స్ అన్నింటిలో చాలా యాప్స్కి ఈయన ప్రమోట్ చేస్తున్నాడు అంటున్నాడు కదా. ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాడు ఎవరు, TV5 జాఫరు. ఆయన బిగ్ బాస్లో కూడా వెళ్ళారు కదా, నువ్వు ఏమైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నానంటే నేను చేయలేదండి, ఏమై లుకింగ్ లైక్ దాట్, ఏమై లుకింగ్ లైక్ బెట్టింగ్ ప్రమోటర్ అన్నాడు. ఒక పతివ్రతలా మాట్లాడాడు. కట్ చేస్తే మళ్ళీ 1 year గ్యాప్లో ఈ యాంకర్ మంజుష సుమన్ టీవీ నుండి ఇంటర్వ్యూ చేస్తే, అవును ఐఎమ్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్, ఆ డబ్బులే కదా ప్రజలు పెడుతున్నాను. ఒకప్పుడు టిక్టాక్ ఉండేది, మనం అందరం చేసాము, టిక్టాక్ బ్యాన్ అయింది, ఇప్పుడు మనం చేయడం లేదు. జస్ట్ లైక్ దాట్ ఇప్పుడు ఈ యాప్స్ ఉన్నాయి ప్రమోట్ చేస్తున్నాము, గవర్నమెంట్ బ్యాన్ చేసేమనండి ఇంకా మేము చేయమంటున్నాడు. అదేంటి ఆన్సరు? నేను కాకపోతే వేరే వాళ్ళు చేస్తారంటున్నాడు. బెట్టింగ్ యాప్ వలన ఎంతమంది యూత్ ప్రాణాలు తీసుకుంటున్నారు, అక్కడ 100 మంది చచ్చిపోతున్నారు. వాళ్ళ శవాల మీద నువ్వు పునాదులు వేసుకొని కుర్చీ వేసుకొని కూర్చుంటున్నావు. ఇక్కడ 3 బిస్కెట్లు వేస్తున్నావు, ఏం ఉపయోగం? నువ్వు బిస్కెట్లు వేయొద్దు, ఆ 100 మందిని చంపొద్దు. ఆ 100 మంది ఎలా చచ్చిపోతున్నారు? ఈ బెట్టింగ్ యాప్ల కోసం వాళ్ళ సెల్ ఫోన్లో. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ వీధిలో ఒక అబ్బాయి ఐఫోన్ వాడేవాడు. ఆ అబ్బాయి రాజమండ్రి, పేరు ఎందుకు మిమ్మల్ని బాధపడతాడు. ఆ అబ్బాయి ఏంటంటే ఏమంటారు, ఇంటింటికి డెలివరీ ఫుడ్ ఇస్తారు, స్విగ్గీ చేసేవాడు. మొన్న ఒక రోజు వచ్చి సత్య నాకు ఆకలేస్తుంది భోజనం పెట్టి అన్నాడు. నేను ఆ టైంకి 1 గంట అవుతుందనమాట. ఏం లేదురా, కాకపోతే రైస్ పెడతాను, పెరుగు పచ్చడి ఉంది తింటానంటే ఓకే అంటే, ఏది పెట్టినా ఓకే, గడ్డి పెట్టినా ఓకే అన్నాడు. అప్పుడు కాబట్టి లేచి కుక్కర్ మీద 10 నిమిషాలు మా కుక్కరు రైస్ పెట్టాను, పచ్చళ్ళు ఎప్పుడు నా దగ్గర ఉంటాయి, చికెన్ పచ్చడి కూడా చికెన్ పచ్చడి పెట్టాను, పెరుగు గొంతు పెట్టాను, కడుపు నిండు తిన్నాడు. ఏమైందిరా, ఎప్పుడు నువ్వు 1000 రూపాయలు 1500 సంపాదించుకునేవాడు, నీకు ఏమైందా అన్నాను. అంటే లేదు నా మొబైల్ లేదని. మొబైల్ ఎందుకు, ఐఫోన్ ఉంది కదా నీకు, 1,50,000 పెట్టి కొనుక్కున్నావు సరదాగా అంటే, లేదు నేను బెట్టింగ్ యాప్ ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నాను, ఆ బెట్టింగ్లో పోయింది అన్నాడు. ఇలాగే ఇప్పుడు పరిస్థితి రోడ్డు మీదకి వచ్చింది. అలాగే ఎంతమంది ఆ ఫోన్ ఉంటే ఆయన జాబ్ చేసుకుని గౌరవంగా ఉండేవాడు కదా. అలాగే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చాలామంది చచ్చిపోతున్నారు అసలు ఈ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి. దీన్ని ఎవరిని ఆదర్శంగా చేసుకుని వీళ్ళు బెట్టింగ్, ఇంతకుముందు బెట్టింగ్ లేవు నా అమ్మ. నేను ఎప్పటి నుంచి, నేను హర్ష కంటే ఏజ్లో చాలా పెద్ద కదా, అప్పుడు లేవు బెట్టింగ్ యాప్లు. ఈ హర్ష ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి వచ్చాడో అందరూ బెట్టింగ్ నేర్చుతారు. మా టీంలో ఈవెన్ ఉప్పల వాళ్ళు బెట్టింగ్ కడతాడు క్రికెట్ కోసం, ఫేస్బుక్ స్టార్ కడతాడు. వాళ్ళకి ఎప్పుడు నేను తిడతాను ఫేస్బుక్ స్టార్కి వీళ్ళందరికీ, వద్దురా బాబు ఈ బెట్టింగ్లు వదిలేయండి, చాలా డేంజర్ ఇవని చెప్తాను. సో ఆ రోజుల్లో మనం తీసుకుంటే ధర్మరాజు గారు ఆయన స్టార్ట్ చేశారు ఈ బెట్టింగ్లు. పాండవుల్లో పెద్ద ఆయన కదా ఆయన, 2 రాజ్యాల మధ్య యుద్ధాలు అయితే ఆయన బెట్టింగ్ కట్టి, అలాగే జూదాలన్నీ మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఆ మహానుభావుడే. అలాగా ఆయన జూదంలో వెళ్ళిపోబట్టే ఆయన ఓడిపోయాడు కదా, దుర్యోధనుడు సెకండ్ చేతిలో. ఆ మహానుభావుడు మన దేశానికి ఫస్ట్ ఇది ఇంట్రడ్యూస్ చేశారు ఈ బెట్టింగ్ అండి.
కానీ దానకన్నుడు అనుకున్నాను, కానీ హర్ష అని ఈయన వీరప్పనని తెలిసిపోయింది. ఒక రోబిన్ హుడ్, ఒక సోనీ సూద్ అనుకున్నాను, కానీ కాదు. హర్ష ఆయన ఎవరు కూడా మీరు దయచేసి సపోర్ట్ చేయకండి, దీనికి తగు ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఆయన వెనకాల మనుషులు చూడండి మాస్క్ పెడతాడు, మళ్ళీ వాళ్ళు ఫేమస్ అయిపోతారు. రేపు పొద్దున్న వాళ్ళు పబ్లిక్లోకి వెళ్తే నా ఈ మాఫియా ఉంది కదా, ఈ బెట్టింగ్ మాఫియా డాన్ అని చెప్పేస్తారని భయపడో ఏంటో. కానీ ఇంకొకటి అంటే వాళ్ళ టీం నుండి ఒక ఆయన మా ఫ్రెండ్ కూడా అయ్యాడు. వాళ్ళది విజయనగరం, మా క్యాస్ట్ కాపు, వాళ్ళది వీళ్ళ క్యాస్ట్ కూడా కాపే, హర్షాయల క్యాస్ట్ కాపే. ఇంకో వచ్చాడు మా ఫ్రెండ్, ఆ అబ్బాయి కూడా కాపే. ఆయన మొత్తం చెప్పాడు, సత్య శాలరీస్ కూడా ఏమి ఇవ్వడు, 10,000 15,000 అట్లా ఇస్తాడు, మమ్మల్ని అసలు రానివాడు, మాకు మీడియా ముందుకు రావాలి, మాకు ఫేమస్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, అట్లా రానివాడు, దొంగ అని చెప్పాడు. నేను అన్ని ప్రూఫ్స్ ఆధారాలతో నేను మాట్లాడుతున్నాను. ఆయన కూడా అట్లా చెప్పాడు అనమాట. చాలా సంపాదించుకున్నాడట, చాలా అకౌంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సినిమా ఇన్ని కోట్లు, 2 కోట్లు 3 కోట్లు పెడుతున్నాడంటే ఒక సామాన్యుడు అట్లా తీయగలడా చెప్పు? అదనమాట. సో ఆయనకి ఎవరు కూడా సపోర్ట్ చేయకండి. నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే, ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను, తగు ఎంక్వైరీ చేసి ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలి. క్లియర్గా ఆయన ఒప్పుకున్నాడు కదా, ఆయన ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్ అని. సో ఇట్లాంటి వాళ్ళందరినీ, ఇలాంటి చీడ పురుగులని ఏరి పారేయాలని పవన్ కళ్యాణ్ కూడాను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే విధంగా ఇంత జరుగుతున్నప్పుడు ఈ బెట్టింగ్ యాప్ లో గవర్నమెంట్ పాత్ర లేదనుకుంటున్నారా? మరి గవర్నమెంట్ పాత్ర అసలు లేదు, వాళ్ళకేం సంబంధం? ఇవన్నీ ప్రైవేట్ యాప్లు ఇవి వీళ్ళంతా క్రియేట్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ప్రతి ఒక్కటి చూడలేదమ్మా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అక్కడ మినిస్టర్లు ఎంతమంది, ఒక 50 మంది ఉన్నారు. వాళ్ళు ఎంతమంది, మన ఇండియా జనాభా 150 కోట్లు అనుకుంటా, దాటిపోయింది, ఇంకా 160 వెళ్ళిపోయినట్టుంది. అందరినీ వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు ఉన్న ఒక మదరు, 4 పిల్లలు అట్ ద సేమ్ టైం ఎవరేం చేస్తున్నారో నువ్వు చూడగలవా? నువ్వు ఒక పాపకి భోజనం తినిపిస్తుంటావు, ఇంకో పాప వచ్చి మెట్ల మీద నువ్వు జారిపోద్ది, ఎవరు వచ్చి ఏం చేస్తున్నావు అమ్మ అంటే, అమ్మ ఏమేమి చూడాలా, ఆమెను చూడాలా నాడు చెప్తా లేదు. ఇది కూడా అంతే, గవర్నమెంట్ అన్నిటిని కూడా పట్టించుకోలేదు, అంత టైం వాళ్ళకు ఉండదు. మనం ప్రతి ఒక్క దానికి గవర్నమెంట్నే బ్లేమ్ చేస్తున్నాం. ఇంట్లో 4 పిల్లల్ని వీళ్ళు మెయింటైన్ చేసుకోలేరు. కానీ ఇప్పుడు చెప్పాను కదా చిన్న ఎగ్జాంపుల్, మరి ఎంతమంది ఇన్ని కోట్లు, 150 కోట్ల జనాభాని మోడీ గారు కావచ్చు, లేకపోతే 5 కోట్ల జనాభాని చంద్రబాబు నాయుడు కావచ్చు, 4 కోట్ల జనాభాని రేవంత్ రెడ్డి కానీ ఎట్లా కంట్రోల్ చేస్తారు? తప్పులు మన ఇంట్లోనే జరుగుతున్నాయి. కనుక గవర్నమెంట్ దృష్టికి మనలాంటి వాళ్ళందరూ తీసుకెళ్తే, మరి ఇప్పుడు ఎంట్రీలో ఏం మాట్లాడుతుంది దానికోసమే. ఇప్పుడు ఎవరి చెవిలోకైనా వెళ్తుంది, పవన్ కళ్యాణ్ గారి చెవిలోకైనా, నారా లోకేష్ గారి చెవిలోకైనా, చంద్రబాబు ఎవరి చెవిలోకైనా వెళ్ళా. కానీ దీని మీద ఒక ఎంక్వైరీ పెట్టి టిక్టాక్ని ఎందుకు బ్యాన్ చేశారు నరేంద్ర మోడీ అప్పుడు 2020 అనుకుంటా? ఎందుకంటే ఆ చైనాది ఆ టిక్టాక్ యాప్ మన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ సగం ఆక్రమించుకుంది. అది అలాగే పాకిస్తాన్కి డైరెక్ట్గా ఒక సొరంగం, ఒక రోడ్డు వేసుకుంది. వాళ్ళు ఒకటైపోయి ఇండియాని ఎప్పుడైనా, పాకిస్తాన్ ఆల్రెడీ కాశ్మీర్ని సగం ఆక్రమించుకుంది, జమ్మూ కాశ్మీర్. ఈ చైనా వాళ్ళు వచ్చి మన అరుణాచల్ ప్రదేశ్ ఇదంతా ఆక్రమించుకుంటున్నారు, అస్సాం అంతా ఆక్రమించుకుంటున్నారు. సో వాళ్ళంతా మనకి శత్రువులు కాబట్టి మోడీ బ్యాన్ చేసేసారనమాట. ఒక 50 యాప్లు ఉండేవి చైనావి, అవి బ్యాన్ చేసేసారు. తర్వాత వాళ్ళ చైనా బజార్లు అన్నీ క్లోజ్ చేశారు, బాగా చేశారు. సో అది గవర్నమెంట్ దృష్టికి ఎవరో తీసుకెళ్లారు. ఈ యువ సామ్రాట్ రవికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆయనతో ఫోన్లో కూడా నేను మాట్లాడాను. ఒక 2-3 రోజులు ఆయన కలుస్తాను, ఆయనకు సాల్వా కూడా కప్పుతా. ఎందుకంటే మా యూత్కి ఆయన కళ్ళు తెరిపించాడు. ఇంతకుముందు హర్ష అంటే అమ్మో అనేవారు, హర్షయ అనేవారు. ఇప్పుడు హర్ష అంటే అందరూ ఫూ అంటున్నారు. మనందరి కళ్ళు ఆయన తెరిపించాడు నిజంగా. అలాంటి వాళ్ళు ఉండాలి, యువ సామ్రాట్ రవి లాంటి వాళ్ళు. ఆయనకి తప్పకుండా నేను కలుస్తాను, సాల్వా కప్పాలని నా కోరిక. ఆయన అవకాశం ఇస్తారు కూడా. మాట్లాడాము రాత్రి కూడా. మీ ఇంట్రెస్ట్ కూడా చూస్తున్నానండి, చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మెచ్యూర్డ్గా అన్నారు ఆయన. ఇంకంతకన్నా నాకేం కావాలా మాట. స్వాతి గారు, మీరు ముఖ్యంగా అంటే ఈ టీం లేకపోతే మీకు లైఫ్ లేదా? అలా అని ఏం లేదండి. కాకపోతే ఎట్లా అంటే నేను ఫస్ట్ నుంచి అంటే హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఒంటరిగానే ఉండేదాన్ని. అది ఏంటో తెలియదు, ఎవరితో అంత క్లోజ్ గా మూవ్ అవడం అంటే అంత హార్ట్ కి ఎవరు టచ్ కాల. ఫ్రెండ్స్ గా కానీ ఎవరు లేరు. షూటింగ్ ఉంటే చేసుకునే దాన్ని, లేకపోతే ఇట్లానే అలానే ఉంటుంది. ఎప్పుడు ఫ్రెండ్స్ లేరు. అందరు అడిగేవాళ్ళు నీకు ఫ్రెండ్స్ లేరు. అందరు ఏమనుకుంటారంటే నీ అడల్ట్ కంటెంట్ వల్ల లేరా అని అనుకుంటారు. కానీ అలా ఏం లేరు, ఎందుకు ఫ్రెండ్స్ లేరు. తర్వాత సత్య కూడా ఎప్పటి నుంచో పరిచయం, కానీ మేము కూడా అంత ఎందుకు క్లోజ్ అవ్వలేదు. ఈ మధ్య కాలంలో ఇంకా కొద్దిగా ఏంటంటే ఇక్కడికి వస్తే నాకు కొద్దిగా మనసు ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. అట్లా ఇంత హైదరాబాద్ లో ఎవరింటికన్నా నేను వెళ్దాం అంటే అది సత్య ఒకటే. ఇంకోటి ఫుడ్ తినడం గానీ, బయట
అంటే అది సత్య దగ్గరే. అంటే నాకు ఒక కంఫర్ట్నెస్, ఒక బ్రదర్ గా మంచిగా ఉండి, అట్లనే తిన ద్వారా కూడా నాకు కొన్ని షూటింగ్స్ అట్లా కూడా వచ్చాయి. ఇప్పుడు ఖాళీగా ఇంట్లో షూటింగ్ లేనప్పుడు ఒకదాన్నే కూర్చునేది ఏదో, అది ఇక్కడికి వస్తే ఊరికే సరదాగా మేము పార్క్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడం కానీ, అంటే మనిషికి మనిషి తోడంటారు కదా, అట్లా నాకు కూడా కంఫర్ట్ అనిపించింది. అందువల్ల ఇంకా సో నేను సత్య ఒక్కడే నాకు క్లోజ్. మళ్ళీ నేను బాలతో కూడా అంత ఎక్కువ అంటే అంత కనెక్టివిటీ లేదు. సో మీరు అంటున్నారు కదా టీం అనేసి, ఓకే టీమ్ లో అందరూ ఉంటారు కానీ నాకు సత్యతో ఎక్కువ కనెక్టివిటీ. అంటే ఈ టీం నుంచి మీరు బయటికి వెళ్ళినప్పుడు వైజాగ్ సత్య కొన్ని మాటలు మాట్లాడారు మీ పైన, అంటే లైక్ తక్కువ డబ్బులకి కూడా వెళ్ళిపోతుంది, క్యారెక్టర్ పరంగా కూడా చాలా మాట్లాడారు. సో అప్పుడు మీరు ఎలా తీసుకోగలిగారు? కోపంలో ఎన్నో అంటారు. సో ఇంకా అంటే కెమెరా లేనప్పుడు, ఎవరు లేనప్పుడు తను నాకు ఫుడ్ పెట్టడం కానీ, నన్ను మంచిగా చూసుకోవడం కానీ, ఎవరు వద్దన్నా కూడా, అప్పుడు ఈవెన్ బాలు వద్దంటే కూడా నన్ను లేదు స్వాతి వస్తుందని, ఇప్పుడు బరి లెక్క పెళ్లికి ఎగ్జాంపుల్, అలా చాలా వాటికి నన్ను తీసుకెళ్ళడం కానీ, మళ్ళీ ఒక దగ్గర వెళ్తున్నారు వాళ్ళు, అక్కడికి నన్ను వద్దన్నారు వాళ్ళు, అయితే కూడా లేదు నువ్వు బెంచ్ కార్ ఎక్కాల్సిందని తీసుకొచ్చి బెంచ్ కార్ ఎక్కి, అంటే ఎవరు ఏమన్నా కూడా నా చెయ్యి వదలకుండా నాకు సపోర్ట్ చేస్తూ, నాకు అది చాలా మంచిగా అనిపించింది. అలాగా ఉండేవాళ్ళు. సరే ఏదో కోపంలో ఏదో అన్నారు, అంతకు మించి అంత మనసులోంచి వచ్చిన మాటలు కాదు. తర్వాత కూడా అన్నాడు నాతో ఏదో, అంటే అది నిజంగా ఉంటుందా, నీ పాప అంటే నాకు ఎంత ఇష్టం అట్లా. అంటే మా బాండింగ్ అనేది కెమెరాకి తెలియదు, కానీ కెమెరా బ్యాక్ ఆఫ్ ఎలా అనేది మాకు తెలుసు. కాకపోతే ఇంకా ఏదో అప్పుడు గొడవ అయింది కదా, ఆ కోపంలో అట్లా జరిగింది అంతే. సో స్వాతి నాయుడు ప్రతిసారి అడల్ట్ కంటెంట్ ఆవేస్తుంది అనుకున్న ప్రతిసారి మరొక వీడియోతో ముందుకు వస్తూనే ఉన్నారు. అసలు దానికల్లా సీక్రెట్ ఏంటంటే నార్మల్ వీడియోస్ చేయదా? అంటే చూసే జనాలు గానీ, అవకాశం ఇచ్చే వాళ్ళు గానీ నాకు అడల్ట్ కంటెంట్ ఇస్తున్నారు. నేను ఎప్పుడు ఎక్కడ అడల్ట్ కంటెంట్ మానేస్తాను చేయను అని ఎక్కడ చెప్పలేదు. కాకపోతే ఏంటంటే పర్సనల్ లైఫ్ లో గానీ, ప్రొఫెషనల్ గా గానీ ప్రతి మనిషి లైఫ్ లో కొన్ని చేంజెస్ వస్తాయి. ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ నేను ఉన్నప్పుడు అది వేరే, ఎవరు లేనప్పుడు నా లైఫ్ నా ఇష్టం. మ్యారీడ్ అయిన తర్వాత ఏంటంటే హస్బెండ్ కోసం కొన్ని నేను పాటించాల్సి ఉంటుంది. రేపు బేబీ పుట్ అట్లా ఏంటంటే నా లైఫ్ లో జరిగే వాటి గురించి నేను ఎక్కడో ఏదో కొద్దిగా నాకు నేను కండిషన్స్ పెట్టుకుంటున్నా, అవి కూడా లేవు, వన్ డే అవి కూడా క్రాస్ చేస్తాను. అంతేగాని అలా చేయొద్దు, ఇలా ఉండొద్దు అలా ఏం లేదు. నాకు యాక్టింగ్ ఎంత ఇంట్రెస్ట్, మనీ అనేది కూడా ప్రతి మనిషి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరో ఏదో బ్యాడ్ కామెంట్ పెట్టారు, ఎవరో ఏదో చెప్పారంటే వాళ్ళైతే నన్ను చూసుకోరు కదా. సో నా ఖర్చులు ఏంటి, నా మెయింటెనెన్స్ ఏంటి, నాదేంటి నాకు తెలుసు. ఎవరో ఏదో అనుకోని, బట్ నాకు వచ్చిన అవకాశం, ఇప్పుడు ఎంతమంది అండి ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఎంతమంది ఉన్నారు. ఇంకోటి లైఫ్ లో ఏ రోజు ఏ రోగం వస్తుంది, ఎప్పుడు ఉంటాం పోతాం తెలియదు. తక్కువ టైంలో ఫేమ్ కావాలి, జనాల మనసులోకి వెళ్ళాలి అనేది నా ఒపీనియన్. అడల్ట్ కంటెంట్ అయినా నార్మల్ ఇచ్చినా నేను చేస్తా, ఎవరు ఇవ్వట్లేదు. అంటే మీరు ఎప్పుడు గిల్ట్ ఫీల్ అవ్వలేదా దాని గురించి అన్నట్టుగా? మీ లైఫ్ లో గిల్ట్ ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి అసలు? నేను ఒక మాట చెప్తానండి, తల్లిదండ్రిని వదిలేసి నేను ఒక్కదాన్ని వచ్చి హైదరాబాద్ ఉండి బతికినప్పుడు ఎవరి దగ్గర నేను చేయి చాచలేదు. ఎవరైనా కూడా రూమ్ లోకి వస్తావా, పండుకుంటావా, అట్లా ఇట్లా మూవీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అలా అడిగిన వాళ్ళే తప్పించి, సరే ఒకవేళ వాళ్ళు యూజ్ చేసుకున్నా సరే ఈ అమ్మాయికి మనం ఏదైనా అవకాశం ఇవ్వాలి మూవీ పరంగా, అలా కూడా ఇవ్వలేదు, మోసం చేసి వదిలేశారు. తర్వాత సరే కనీసం మనం వాడుకున్న అమ్మాయికి కొద్దిగా డబ్బులు ఇస్తే ఆ అమ్మాయికి కూడా ఉపయోగపడుద్ది, అలా కూడా ఎవరు లేరు. ఇలా ఉన్నప్పుడు నేనేమనుకున్నానంటే ఇలాంటి వాళ్ళతో నాకెందుకు అసలు, అయినా ఎందుకు సీక్రెట్ గా చేయాలి, అదేదో ఓపెన్ గానే చేస్తాను. సీక్రెట్ గా చేస్తే తప్పు అంటారు కదా, ఓపెన్ గా చేస్తే తప్పేంటి? ఇప్పుడు మరి అలా అనుకుంటే సన్నీ లియోన్ చాలా బ్లూ ఫిల్మ్స్ చేసింది, మరి ఆమెకి ఎందుకు మన వాళ్ళు తీసుకొచ్చి మూవీ ఇండస్ట్రీలో ఇచ్చారు? సో హాఫ్ అండ్ హాఫ్ షకీలా గారు చేశారు. ఈ రోజు ఏదో నేను క్రియేట్ చేసింది కాదు, మన పాతకాలం నుంచి కూడా ఎన్నో ఎక్స్పోజింగ్ సీన్స్ ఉన్నాయి, హగ్గులు ఉన్నాయి, కిస్సులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో అప్పట్లోనే సినిమా వాళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు. ఈ రోజు నేనే ఒక్కదాన్ని వచ్చి ఏదో చేస్తాను అట్లేం లేదు. కాకపోతే ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, కొద్దిగా పేదరికంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తే గానీ ఏదేదో మాట్లాడతారు. నేను చేసేదానికి ఐ ఫీల్ హ్యాపీ ఎవ్రీ టైం, ఎందుకంటే నా వల్ల ఎవరు బాధపడట్లేదు, ఎవరిని నేను బాధపడట్లేదు, ఇంకా అందరూ ఎంటర్టైన్ అవుతున్నారు. అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ, నాకు ఒక పేరు వచ్చింది, నాకు ఒక రూపాయి వస్తుంది,
ఈ రోజున కూడా నేను బతుకుతున్నానంటే నా పేరు వల్లనే. ఫర్ దట్ ఐఎమ్ హ్యాపీ. సో మీకేమన్నా ప్రమోషన్ యాప్స్ లో నుంచి ప్రమోటింగ్ చేయమని ఏమైనా వచ్చాయా మరి ఇప్పుడు? బెట్టింగ్ యాప్స్ బట్ అట్లా ఏం లేదండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు మీద సోషల్ మీడియాలో చాలా అకౌంట్స్ ఉన్నాయి కానీ అవన్నీ ఫేక్, వాటికి నాకు సంబంధం లేదు. కానీ అక్కడ నేను లేని దగ్గర లైవ్ అని పెట్టడము, నేను లేని దగ్గర చాటింగ్ అని పెట్టి ఇట్లా దీని వల్ల నాకు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇంత నేను బ్లూ ఫిల్మ్స్ కూడా చేసి ఎందుకు ఇంత చేశాను, నాకేం కావాలంటే జనాల ప్రేమ, అంటే వాళ్ళు నన్ను ఇష్టపడాలి. కానీ ఈ ఫేక్ వాళ్ళు చేసిన దాని వల్ల జనాలు నా మీద ద్వేషం పెంచుకుంటున్నారు. నాకు అది వద్దు. నేను చాలా దగ్గర చెప్తూ ఉన్నాను, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ కూడా ఇస్తున్నాను ఇట్లాగా. అయినా కూడా ఎవడెవడో ఎదవలు, అంటే వాళ్ళ ఇళ్లలో ఫ్యామిలీ లేవా, వాడికి అమ్మాయి లేరు, ఎందుకు ఇట్లా నా పేరు ఖరాబ్ చేస్తూ వాళ్ళు నా పేరు మీద అకౌంట్స్ పెట్టడము, నా పేరు ఖరాబ్ చేయడము, నాకు అది నచ్చట్లేదు. సరే ఇది స్వాతి కాదు, ఎవరో ఒకళ్ళు మెయింటైన్ చేస్తున్నాము అంటే జనాలకు క్లారిటీ, ఓహో ఇది స్వాతి కాదు ఎవరో మెయింటైన్ చేస్తున్నారు, స్వాతి ఫొటోస్ వీడియోస్ మనం చూడొచ్చు, అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ అలా కాకుండా నేనే అని వాళ్ళు పెడుతున్నారు, ఇది స్వాతినే నాలాగే మాట్లాడడం, అక్కడ నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సపోజ్ ఎవరన్నా నాకు హెల్ప్ చేసినా నా రూపాయి నేను తినాలి కదా, ఎందుకంటే కష్టం నాది, బాడీ నాది, అఫర్ట్స్ నాది. ఎందుకంటే ఈ రోజు నా చుట్టాలు మాట్లాడరు, ఎవరు సరిగా మాట్లాడరు, సమాజంలో నేను ఎన్నో ఎదుర్కొని కూడా నేను ముందడుగేస్తున్నా, దేనికి నాకు యూజ్ అవ్వాలి కదా, దానికి నాకు బాధ అనిపిస్తుంది. ఓకే, సో మీరు హర్ష సాయి గురించి మీకు తెలుసా? తెలుసు. సో ఆయన ఎప్పుడైనా కలిసారా? లేదు, కలలేదు. ఓకే, మీరు ఫస్ట్ హర్ష సాయి గురించి తెలిసినప్పుడు ఏమనుకున్నారు? తెలిసినప్పుడు ఐ ఫీల్ సో గ్రేట్. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఒక అబ్బాయి ఇంత మందికి ఇలా హెల్ప్ చేస్తున్నాడు కదా అని చెప్పి నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే కాకపోతే ఈ రోజుల్లో అందరూ కెమెరా ముందే అన్ని చేస్తున్నారు, సరే ఇట్స్ ఓకే, కెమెరా ముందు తను ఫేమ్ కావడానికి చేసిన నిజంగా ఆ మనిషికి అయితే సాయం అనేది అందుతుంది కదా. ఎందుకంటే చాలా మంది దగ్గర చాలా డబ్బు ఉంటది కానీ అలా చెయ్యరు కదా, మరి తన దగ్గర ఏముందో ఏమో కానీ చాలా హెల్ప్ చేస్తున్నాడని నాకు మంచిగా అనిపించింది. ఓకే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి ఆయన పైన కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కదా, సో నేమ్స్ సో అండ్ సో నేమ్స్ ఉన్నాయి, బట్ వాళ్ళకి అంటే వాళ్ళు చేసేది కరెక్ట్ వే అనుకుంటున్నారా, రాంగ్ వే అనుకుంటున్నారా? అసలు బెట్టింగ్ యాప్స్ గురించి మీ ఉద్దేశ ప్రకారం ఏమనుకుంటున్నారు? బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయడం అనేది రాంగ్ వే. ఎందుకంటే ఈవెన్ నా ఫ్యామిలీలో మా ఫాదర్ కూడా బాగా పేకట ఆడేసి ఉన్నాడు, నేను కష్టపడిందంతా ఆయనకి ఇచ్చి ఆ సొమ్మంతా పోగొట్టేశాడు. గోల్డ్ వేసుకోవడం అంటే ఇష్టం, చక్కగా నా పాత వీడియోస్ లో చూడొచ్చు, గోల్డ్ అంత ఉంటుంది, గోల్డ్ మొత్తం కూడా అమ్మేసి పేకట ఆడేశాడు. ఇంకా చాలా మంది పిల్లల్ని నమ్ముకుని కూడా పేకట్లు ఆడారంటే కూడా అది లేదనమాట. ఇదే ఏముంది, ఆఫ్ ఫోన్ అయినా ఫోన్ లో బెట్టింగ్ అయినా బోత్ ఆర్ సేమ్ కదా, డైరెక్ట్ గా మనిషి కూర్చుని ఆడినా. నిజంగా ఇందాక సత్య చెప్పినట్టు చాలా పెద్ద వ్యసనం. నిజంగా తాగుడున్నా కొంత ఖర్చు అవుతుంది, అమ్మాయిలతో తిరిగేది ఉన్నా కొంత ఖర్చు అవుతుంది, కానీ ఈ బెట్టింగ్ వల్ల ఉన్న ఆస్తి మొత్తం ఒక రోజు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనం న్యూస్ ఛానల్స్ కూడా చాలా సార్లు చూస్తాం. ఎందుకంటే ఈ బెట్టింగ్ వల్ల డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఒక గిల్టీగా ఫీల్ అవుతారు, ఎవరితో షేర్ చేసుకోలేరు, అలానే అప్పులు కట్టలేరు, ఇలానే సూసైడ్స్ చేసుకుని చచ్చిపోతుంటారు కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తే, ఇప్పుడు నేనున్నాను, జనాలు నా పైన ఇష్టంతో నేను చెప్తాను ఈ టాబ్లెట్ వేసుకుంటే మీకు బాగా పనిచేస్తుంది అంటే నిజంగా టాబ్లెట్ ఎట్లా వాడతారు, కానీ స్వాతి చెప్పిందని వాళ్ళు దాన్ని యూజ్ చేస్తారు. అట్లాగే ఇప్పుడు హర్ష సాయి మీద చాలా మందికి ఉన్న ఒక మంచి ఒపీనియన్ తోటి ఓహో ఈయన చెప్తున్నాడు ఈ యాప్ మంచిదని అనుకుంటారు కదా, అనుకుని దానిలోకి వెళ్ళడం వల్ల నష్టం జరుగుతుంది కదా. కాకపోతే హర్ష సాయి అనే కాదు, నేను ఇతరత్ర ఇంకా చాలా మందిని చూసాను ఈ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఏంటంటే యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు ఎంత వస్తుందో ఏమో తెలీదు, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల స్పాట్ లో వేలకు వేలు వచ్చేస్తున్నాయి. సో ఇదే విషయం పైన ఇంతకు ముందు మన నాన్వేషణ గారు కూడా మాట్లాడారు. అప్పుడు మాట్లాడినప్పుడు చాలా మంది దీనిపైన స్పందించారు, ఆయననే రాంగ్ అని చెప్పారు, బయస్ అనే కరెక్ట్ అని చెప్పారు. మరి వాళ్ళ పైన కూడా మీ ఉద్దేశం ఏమనుకుంటున్నారు? అదేనండి, ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఫస్ట్ ఎందుకు చేస్తున్నారంటే నిజంగా ఎవరైనా ఏది ప్రమోట్ చేస్తున్నారు, నిజంగా ఆ ప్రోడక్ట్ లో దమ్ముందా లేదా వాళ్ళకి అవసరం, డబ్బులు వస్తున్నాయి కదా చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కొంతమంది మన పెద్ద పెద్ద స్టార్స్ ఏం చెప్తున్నారు, ఈ ప్రోడక్ట్స్ లో నిజం ఉంటేనే మేము చెప్తాం, ఈ మన సంబంధ కూడా అట్లా మంచి వాటినే మేము ప్రమోట్. ఎందుకంటే ఇప్పుడు మనకి నచ్చిన, ఇప్పుడు మహేష్ బాబు చెప్తున్నారు ఒక స్ప్రే, మనం ఏంటంటే మనకు నచ్చిన వాళ్ళు ఏది చెప్తే దాన్ని మనం గుడ్డిగా నమ్మేస్తాం. కాబట్టి నిజంగా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఏదైనా ప్రమోట్ చేసినా ఫస్ట్ వాళ్ళు ఆలోచించుకుని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే దాని వల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, కానీ దాని వల్ల నష్టపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో అందువల్ల చాలా మంది యూట్యూబర్స్ ఏంటంటే డబ్బులు వస్తున్నాయని ప్రమోట్ చేసేస్తున్నారు, కానీ అది చాలా రాంగ్. ఎందుకంటే దాని వల్ల చాలా ఫ్యామిలీస్ నష్టపోతున్నాయి. సో చూసారు కదా గైస్, ఇంత మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రతి ఒక్క దాని గురించి, సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని గురించి మనతోటి ఎంతో క్లియర్ గా వివరించుకుంటూ చెప్పారు వైరల్ సత్య అండ్ స్వాతి నాయుడు గారు. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.